కుంభమేళ మనం టీవీల్లో చూస్తున్నా, వీడియోల్లో చూస్తున్నా సరే, అందులో ఎక్కువ హల్చల్ చేస్తుంది ఎవరయ్యా అంటే అఘోరీలు, తర్వాత నాగసాధువులు. వీళ్ళందరినీ చూసి వీళ్ళెవరు? ఎందుకు ఇలా వచ్చారు? ఎందుకు ఈ హడావుడి చేస్తున్నారు? అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈనాటి యువతీ యువకులకైతే అదొక విచిత్రంగా కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆహార్యం, వాళ్ళ యొక్క ఆకృతి, వాళ్ళు చేస్తున్న పనులు చాలా విచిత్రంగా, చిత్రాతి విచిత్రంగా ఉంటాయి. ఈ మహాకుంభమేళ ఈ జనవరి 13న మొదలై ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీ వరకు నడుస్తుంది. ఇది 45 రోజుల కాలంలో ముఖ్యమైనటువంటి కొన్ని కొన్ని రోజులన మకర సంక్రాంతి, వసంత పంచమి ఇట్లాంటి కొన్ని కొన్ని ముఖ్యమైన రోజుల్లో లక్షలాది జనం, ప్రభుత్వం అయితే కోట్లాది జనం వస్తున్నారని చెప్తోంది. దాదాపు 40 కోట్ల మంది ఈ కుంభమేళాలో హాజరవుతారు అని ఒక అంచనా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో ఈ నాగసాధువులు కానీ, అఘోరీలు కానీ వాళ్ళు కూడా వేల సంఖ్యల్లో వచ్చి కనపడుతూ ఉంటారు మనకి. వాళ్ళని చూడటానికి కొంతమంది వస్తూ ఉంటారు. ఆ వచ్చిన దాంట్లో తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. తొక్కిసలాటల్లో చనిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పటికే వందల మంది చనిపోయారు అనేటువంటిది పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి వాదన. కానీ దాని మీద ప్రభుత్వం ఏమీ మాట్లాడటం లేదు. కనీసం వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి సంతాపం కూడా తెలియజేయలేదు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లెక్కలు చూస్తేనేమో 30 మంది 40 మంది అని రెండంకెల సంఖ్యలు చెప్తున్నారు తప్ప సరైన లెక్క వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎంతమంది పోతున్నారు పోయినా కానీ ఎవరు చెప్పుకోరు. ఎందుకంటే చనిపోతే అక్కడ పుణ్యం వస్తుంది అనేటువంటి ఒక భ్రమ వాళ్ళల్లో, ఆ బంధువుల్లో కానీ వాళ్ళల్లో కానీ ఉంటుంది. ఇక అఘోరీల విన్యాసాలు చూస్తుంటాం మనం. రకరకాల విన్యాసాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. విచిత్ర వేషాలు వేస్తూ ఉంటారు. నాగసాధువులు వీళ్ళు కలిపి చాలా చేస్తూ ఉంటారు. ఈ నాగసాధువుల్ని, అఘోరీల్ని గుర్తించాలంటే కూడా చాలా మందికి కష్టం. ఎవరు అఘోరీలు, ఎవరు నాగసాధువులు అనేది. కనుక ఈ ఈ తేడాలు కూడా తెలియాలంటే మనం కొంచెం లోతుగానే ఈ అంశాలని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈ నాగసాధువులకు కానీ, అఘోరీలకు కానీ వీళ్ళందరికీ కూడా మూలం ఏంటంటే శైవ మతం. సో ఆ శైవ మతం గురించి తెలిస్తే వీళ్ళు ఎందుకు ఇట్లా వచ్చారు, ఇప్పుడు తెర మీదకి వచ్చారు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ భక్తి, వీళ్ళ తత్వం ఏమిటి, అసలు వీళ్ళు ఎందుకు ఇంత ప్రముఖులుగా ఉంటున్నారు తెలియాలంటే ముందు శైవాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన శైవం, వైష్ణవం ఈ రెండు భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటి మతాలు. ఈ భారతదేశానికి శైవం ముందా, వైష్ణవం ముందా అనే క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. దానికి సమాధానం చెప్పాలంటే, చాలా క్లియర్గా చెప్పాలంటే శైవం ముందు అని చెప్పాలి. వైష్ణవం అనేటువంటిది ఆర్యులతో పాటు వచ్చింది, అంతకుముందు లేదు. శైవం అనేటువంటిది మనకి ఆర్యులు రాకముందు నుంచి ఇక్కడ ఉన్నటువంటి అమ్మ తల్లి ఆరాధన, లేకపోతే పశుపతి ఆరాధన, సంప్రదాయ గ్రామీణ దేవతలను పూజించేటువంటి కల్ట్స్ ఏవైతే ఉన్నాయో అదిగో అలాంటి వాటిల్లో నుంచి శైవం పుట్టుకొచ్చింది. అంటే ఆర్యులు వైష్ణవాన్ని ఈ దేశానికి తీసుకురాక ముందే ఇక్కడ శైవం ఉంది అనేటువంటిది మనం గుర్తించాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే, ఒక ఆరాధన పద్ధతి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని అంటే అది చెప్పడం కష్టం. కానీ ఆఫ్రికా సంబంధించినటువంటి కొన్ని మూలాలు శైవంలో కనపడతాయి. అలాగే సింధు నాగరికత ప్రాంతం ఫెయిల్ అయిన తర్వాత, ఆ నాగరికత అనేది పోయిన తర్వాత వాళ్ళందరూ చెల్లా చెదిరైపోయినప్పుడు వాళ్ళల్లో కూడా ఈ భావనలు ఉండి ఉంటాయి అనేటువంటిది ఒక అంచనా. అది ఇంకా మనకి ఇంతవరకు నిర్ధారణ కాలేదు. ఏదేమైనా సరే శైవ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ముఖ్యంగా దక్షిణ భారతంలో శైవం వ్యాప్తి బాగా ఉంటుంది. అలాగే ఉత్తర భారతంలోకి వెళితే పంజాబ్, కాశ్మీర్ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. ఇక తూర్పు ప్రాంతాలకు వెళ్తే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా శాక్తేయం పేరుతో, శక్తి పూజ పేరుతో శైవం అక్కడ ఎక్కువగా ఉంటుంది. అయితే దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చెందినంతగా ఆ మిగతా ప్రాంతాల్లో శైవానికి అంత వ్యాప్తి లేదు. కనుక దక్షిణ భారతదేశంలో శైవం మొదటిదైతే వైష్ణవం రెండవది, స్మార్తం మూడవది. స్మార్తం అనేది ఇంకొకటి, అది మూడవది.
శాక్తేయం కేరళ లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. శైవం అనేటువంటిది ఒక మత రూపం తీసుకోవటం అనేటువంటిది మనకి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి మొదలైంది అనేది చరిత్రకారుల అంచనా. 2 నుంచి మొదలై దాని యొక్క ఆరాధనా తత్వాన్ని, ఒక పద్ధతిని అనుసరించింది. శివుడికి ఒక విగ్రహాలు రూపకల్పన చేసింది. శివాలయాలను కట్టుకోవటానికి, భక్తిని పెంచుకోవటానికి ఆగమాలను కల్పించింది. శివుడికి కూడా ఒక పరివారాన్ని తయారు చేసింది. అంటే ఆయనకు ఒక భార్య, ఆయనకి పిల్లలు, తర్వాత ఆయనకి ప్రమథ గణాలు, ఆయనకి సేవ చేసేటువంటి గణాలు, ఆయనకి ద్వారపాలకులు, వీళ్ళందరూ కూడా పరివారం అంటారు. క్రమక్రమంగా అభివృద్ధిలోకి వచ్చింది, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. బౌద్ధాన్ని అణిచివేసినట్లే శైవాన్ని కూడా అణిచివేయటానికి ప్రయత్నించిన వాళ్ళు గుప్తరాజులు. ఈ గుప్తరాజులు మనకి క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు కూడా వాళ్ళు ఉన్నారు అనేటువంటిది చరిత్ర. వాళ్ళు వైష్ణవ సంప్రదాయాన్ని ఎక్కువగా అనుసరించారు కాబట్టి శైవానికి ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాల్లో దానికి పెరుగుదల లేకుండా చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. అయితే ఆ గుప్తరాజుల మీద యుద్ధాలు చేసి ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని వంశాల వాళ్ళు, ఔలికార వంశం, మౌఖరి వంశం, మైత్రిక, కాలచూర, వర్ధన, ఇట్లాంటి వంశాలు కొన్ని ఈ గుప్తరాజుల తర్వాత వాళ్ళని రాజుల్ని జయించి వచ్చినటువంటి వీళ్ళు శైవ సంప్రదాయాన్ని ఉత్తర భారతదేశంలో కూడా డెవలప్ చేశారు. వాళ్ళు శైవ భక్తులు కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి అటు ఆఫ్ఘనిస్తాన్ అటు నుంచి వచ్చినటువంటి వంశాల వాళ్ళు. సో వాళ్ళ కాలంలో ఉత్తర భారతదేశంలో శైవం వ్యాప్తి చెందింది. ఇకపోతే శివుడు, శైవం అంటే ఏమిటనేది ఆ మతాన్ని గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నంబర్ 1 ఏంటంటే, శివుడు మొదట్లో బ్రాహ్మణులు సృష్టించిన దేవుడు కాదు. సంస్కృత భాషని తీసుకొని ఆర్యులు దానిలో ఏవైతే అంటే వేదాల దగ్గర నుంచి ఇతర వేదాల తర్వాత వచ్చినటువంటి సాహిత్యాన్ని కల్పించారో ఆ సాహిత్యానికి పోటీగా శైవులు కూడా కల్పించారు. ఉదాహరణకి ఉపనిషత్తుల్ని తీసుకున్నట్లయితే శైవ ఉపనిషత్తులు వేరుంటాయి, వైష్ణవ ఉపనిషత్తులు వేరుంటాయి, అలాగే శక్తికి సంబంధించిన ఉపనిషత్తులు వేరుంటాయి. అలాగే పురాణాల దగ్గరికి వచ్చినట్లయితే శైవ పురాణాలు వేరుంటాయి, వైష్ణవ పురాణాలు వేరుంటాయి. ఆగమ శాస్త్రాల్లో అంతే, శైవ ఆగమాలు వేరుంటాయి, వైష్ణవ ఆగమాలు వేరుగా ఉంటాయి, శాక్తేయ ఆగమాలు వేరుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు కేంద్రంగా శైవ పూజ, శివ పూజ అనేటువంటిది బాగా డెవలప్ అయింది. శైవ సిద్ధాంతం అనేది కూడా అక్కడ ఒకటి ఏర్పడింది. వైష్ణవులకి వేదాలు ప్రమాణం, వేదాలు ప్రమాణం, కానీ శైవులకి వేదాలు, ఆగమాలు కూడా ప్రమాణం. ఆగమాలంటే ఏమిటి? వేదాలంటే మనకు తెలుసు, చాలాసార్లు విని ఉన్నాం కాబట్టి. వేదాలంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం అని 4 అనుకుంటాము. నిజానికి ఋగ్వేదమే అన్నిటికీ ప్రమాణం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఋగ్వేదంలో కూడా ఆర్యుల జీవితం ఉంది తప్ప ఏ భగవంతుడు ఆరాధన, లేకపోతే మరొకటి కొత్త దాన్ని కనిపెట్టడం, లేకపోతే ఒక నాలెడ్జి, ఇట్లాంటివి ఏమి దానిలో మనకు కనిపించవు. ఇక యజుర్వేదం ఉందంటే యజ్ఞాల కోసం పుట్టినటువంటి వేదం. యజ్ఞయాగాదులు చేయడం కోసం, అవి ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా చేయొచ్చు, వాటిని నిర్వహణకు వాటి మంత్రాలు ఏమిటి, దానికోసం పుట్టింది. ఇక సామవేదం ఏంటంటే ఈ మంత్రాలని, ఋగ్వేదంలో ఉన్న మంత్రాలని, యజుర్వేదంలో మంత్రాలను ఎలా చదవాలి, ఏ స్వరంతో చదవాలి అనేటువంటిది నేను చెప్పేది. ఇక అథర్వ వేదం ఉందంటే వీటన్నిటికీ సంబంధం లేకుండా అది ఒక చిలిపి వేదం అని అంటారు దాన్ని కొంతమంది, కొమర్రాజు లక్ష్మణరావు లాంటి వాళ్ళు. అది రకరకాల మూఢనమ్మకాలని, మూఢాచారాలని గురించి చెప్పినటువంటి వేదం. సో ఈ 4 పక్కన పెడితే ఇక ఆగమాలంటే ఏంటంటే, ఆగమాలు అనేవి వాళ్ళ దేవతకు సంబంధించిన, ఆరాధనకు సంబంధించిన అన్ని విషయాలని తెలియజేసేవి. క్రీస్తు పూర్వం 200 దగ్గర నుంచి క్రీస్తు శకం 100 సంవత్సరం వరకు కూడా ఇది ఈ శైవం అనేటువంటిది పరిణామక్రమం చెందుతూ ఒక రూపాన్ని సంతరించుకుంది అనమాట. ఇకపోతే ఆ తర్వాత ఏమైందంటే, ఈ రూపాన్ని సంతరించుకునే క్రమంలో శైవంలో చాలా రకాలైనటువంటి భేదాలు తలెత్తినాయి. ముందు దక్షిణ భారతదేశానికి సంబంధించి తీసుకుందాం. 2వ శతాబ్దం దగ్గర నుంచి పురాణ రచనలు మొదలైనవి. అంటే వైష్ణవానికి కానీ శైవానికి కానీ ఏవైనా సరే సంబంధించిన పురాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 2వ శతాబ్దం నుంచి మొదలై 14-15 శతాబ్దాల దాకా రచింపబడుతూనే ఉన్నాయి. సరే, అందులో 2వ శతాబ్దం నుంచి మొదలైన తర్వాత ఈ పురాణ కథలనేవి వచ్చిన తర్వాత వాటిని ఆరాధించేటువంటి భక్తుల్లో కూడా రకరకాల కొత్త ఆలోచనలు రావటం, అవి కొత్త శాఖల్ని ఏర్పడటానికి కారణం అవటం అనేటువంటిది జరిగింది. అందులో ఏర్పడినటువంటిది ఒక శాఖ, శాక్తేయ శాఖ.
శాక్తేయము అంటే శక్తిని పూజించేది. శక్తే ఈ ప్రపంచానికి ముఖ్య సృష్టికర్త అని చెప్పటం. అందులో శక్తి అనేటువంటిది ఎవరు అనే దానికి ఎవరిని శక్తి అనాలి అంటే చివరికి అడుదిప్పి పార్వతిని శక్తి అనాలి అనేది అన్నారు. ఇందులో శక్తి ఆరాధన ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇది వచ్చి తర్వాత ఇది మనకి కశ్మీర్కి, అటు పంజాబ్ వైపుకి, ఇటు ఉత్తర తూర్పు భారతదేశానికి కూడా వెళ్ళింది. వెళ్ళటం వలన అక్కడ శక్తి ఆరాధన పీఠాలు వెలిసినాయి. ఈవేళ 18 అష్టాదశ శక్తి పీఠాలని ఉన్నాయి చూసారా? వాటన్నిటిలో కూడా స్త్రీలు ఆరాధింపబడుతూ ఉంటారు. ఈ శక్తి పీఠాలు రావటానికి ముందు ఈ శాక్తేయ పూజ అనేటువంటిది వ్యాప్తి చెందింది. వచ్చింది ఏంటంటే పాశుపతం. పాశుపతం అంటే పశుపతి ఆరాధనను తెలియజేస్తుంది. పశుపతి అంటే ఏమిటి? పశువులకు పతి అని అనుకుంటాం మనం. పశువులన్నిటికీ ఆయన యజమాని అనుకుంటాం. కానీ ఇక్కడ తాత్వికార్థం తీసుకున్నప్పుడు పశువు అంటే ఆత్మ, మనిషి యొక్క ఆత్మ. ఈ ఆత్మలన్నిటికీ ఎవరయ్యా ఆత్మలన్నింటినీ కంట్రోల్ చేసి ఉండేది? పరమాత్మ. ఆ పరమాత్మ ఈ ఆత్మలన్నింటినీ నియంత్రిస్తూ ఉంటాడు కాబట్టి ఈయన పశుపతి, ఆయనే శివుడు. కాబట్టి పాశుపతం అనేటువంటిది ఒక ఆరాధన ఈ శివుణ్ణి కేంద్రంగా చేసుకొని వచ్చింది. ఇది కాశ్మీర్లో బాగా డెవలప్ అయింది. కాశ్మీర్లో డెవలప్ అయ్యి అది నేపాల్, ఈవేళ నేపాల్ దేశంలో కూడా ఎక్కువ మంది ఈ పశుపతిని ఆరాధించే భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. కాశ్మీరీ శైవం కూడా పశుపతి ఆరాధనని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. మనకి నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ఉన్నటువంటి దేవాలయంలో కూడా పశుపతినాథ దేవాలయం అంటారు దాన్ని. అక్కడ కూడా ఈ ఆరాధన, అట్లాగే శక్తి ఆరాధన, ఈ రెండు మనకు అక్కడ కనిపిస్తాయి. ఇంకా మహారాష్ట్రలో లకులీశం అనేటువంటి ఒక శాఖ తలెత్తింది. లకుల అనేటువంటి వ్యక్తి, అతన్ని నకుల అంటారు, కొంతమంది లకుల అంటారు. ఈ లకులీశం అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. ఆయన కొత్త శైవాన్ని తీసుకొచ్చాడు. ఇవి మనకి ఉత్తరాన దాదాపుగా కనిపించేటువంటివి ఇప్పటికి కూడా. ఇక దక్షిణానికి వచ్చినప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఈ 3 రాష్ట్రాల్లో, కేరళలో ఎందుకు నేను చెప్పట్లేదు అంటే కేరళలో శంకరాచార్య వచ్చిన తర్వాతనే మతశాఖల గురించి సమాచారం ఉంటుంది. అయితే అంతకుముందు ఈ రాష్ట్రాలు, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కొన్ని శైవ శాఖలు వెలిసినాయి. శివభక్తిని కేంద్రంగా చేసుకొని వచ్చాయి అవన్నీ. వాటిల్లో మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన 2 ముఖ్యమైన శాఖలు, ఒకటి కాపాలిక, రెండోది కాలాముఖ. ఈ 2 గురించి చెప్పుకోవాలి. ఈ అఘోరీ వ్యవస్థకి పునాదులు అక్కడ ఉంటాయి మీకు. కాపాలికులు అంటే చేతిలో కపాలాన్ని పెట్టుకొని, అంటే మనిషి యొక్క పుర్రెని పెట్టుకొని, మెడలో పుర్రెల దండలు వేసుకొని, తలపై కూడా ఒక పుర్రె పెట్టుకొని ఉండేటువంటి శివారాధకులు వాళ్ళు కాపాలికులు. వాళ్ళ పేరులోనే అది పెట్టుకున్నారు. కపాలము అంటే శివుడి, ఏది మనిషి పుర్రె. శివుడికి కూడా కపాలి అనే పేరుంది. ఎందుకంటే శ్మశాన దేవుడు కాబట్టి శ్మశానాల్లో ఉంటాడని పురాణాల్లో చెప్తున్నాయి. కాబట్టి శ్మశాన స్థలమే అతని వేదిక, అతని తిరుగాడే స్థలం అని చెప్పి ఒక నమ్మకం ప్రచారమైంది. కాబట్టి ఆ కాపాలికులందరూ కూడా మేము అసలైన శివుని అనుయాయులం అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ కాపాలికులు అనేటువంటి వాళ్ళు క్రీస్తు శకం 4వ శతాబ్దం దగ్గర నుంచి 8వ శతాబ్దం వరకు కూడా మొత్తం ఈ దక్షిణ ప్రాంతంలో వాళ్ళ హవా కొనసాగించారు. శైవ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం వాళ్ళు తీవ్ర రూపాన్ని తీసుకున్నారు. తీవ్ర రూపం అంటే అది మాటల్లో, చేతల్లో మాత్రమే కాదు, వాళ్ళ ఆకారంలో, వాళ్ళ ఆచారాల్లో, అన్నిట్లో కూడా వాళ్ళు తీసుకున్నారు. అందువలన మనకి వీళ్ళ గురించిన సమాచారం ఆనాటి నుంచి వచ్చిన పుస్తకాల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సంస్కృత సాహిత్యంలో వీళ్ళ గురించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తాయి అన్నమాట. అది కాబట్టి కాపాలికులు వాళ్ళు. రెండోది కాలాముఖులు. కాలాముఖులు అంటే కాలా ప్లస్ ఆముఖ అని విడదీయాలి దాన్ని. కాలానికి ఎదురెళ్ళేవాళ్ళు, లేదా కాలము అంటే మృత్యు అనే అర్థం కూడా ఉంది. కాలుడు అంటే యముడు, కాలం అంటే మృత్యువు. కాబట్టి కాలం చేశాడు అంటే చనిపోయాడు అన్నట్టు. కాబట్టి ఆ కాలాముఖులు అంటే మృత్యువుకి ఎదురెళ్ళేవాళ్ళు అనే అర్థం కూడా ఉంది. శివుడి యొక్క ఆరాధనకు సంబంధించి మనకి శివుడి యొక్క ప్రతి అంశాన్ని, అంటే అతని ఆకృతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని పూజించే ఆచారం కూడా తర్వాత డెవలప్ అయింది. త్రిశూలాన్ని పూజించటం, శివుడి వాహనం నందిని పూజించటం, శివుడి సంబంధించిన మెడలో ఉన్నటువంటి పాములను పూజించటం, 3వ నేత్రాన్ని పూజించటం, తర్వాత శివుడికి సంబంధించిన అన్ని అవయవాల్ని మళ్ళీ పూజించటం, చివరికి లింగాన్ని పూజించే ఆచారం వచ్చింది. ఇది ఏమైందంటే క్రమక్రమంగా శైవంలో తంత్ర విద్యలు రావడానికి ఒక కారణమైంది. మొట్టమొదట ఇప్పటిదాకా మనం చూసినట్లయితే చెప్పుకున్న దాన్ని చూసినట్లయితే మొదట ఏంటంటే మొట్టమొదట
శైవం అనేటువంటిది ఈ భారతదేశంలో ఉన్నటువంటి జన ఆవాసాలలో, అంటే నాగరికత తెలియనటువంటి జనాల మధ్య ఉన్నటువంటి పూజల్ని బేస్ చేసుకొని, వాళ్ళకున్న భావజాలాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి ఒక ఆరాధన విధానంగా వచ్చింది. రాను రాను క్రమంగా అదొక ఆకృతిని తీసుకున్న తర్వాత రెండు ముఖ్యమైన భాగాలుగా విడిపోయింది. ఒకటి పౌరాణిక శైవం, రెండోది పౌరాణికేతర శైవం. పురాణాల్లో చెప్పినటువంటి శివుణ్ణి ఆరాధించే విధానాన్ని పౌరాణిక శైవం అన్నారు. అదే ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాం, సామాన్యంగా అందరూ అనుసరించే విధానం అది. పౌరాణికేతర శైవం అనేటువంటిది మరొకటి డెవలప్ అయింది. ఈ పౌరాణికేతర శైవం అనేటువంటిది మళ్ళీ రెండుగా విడిపోయింది కొన్నాళ్ళకి. అది ఒకటి అతి మార్గం, రెండోది మంత్ర మార్గం. దాన్నే మనం ఇందాక తంత్ర విద్య మంత్ర విద్యలు అన్నాం కదా, అదిగో అట్లా ఒకటి అతి మార్గం, రెండోది మంత్ర మార్గంగా విడిపోయింది. అతి మార్గంలో నుంచి పాశుపతం, లకులీశం, కాలాముఖం, లింగాయత ఈ 4 వస్తే, మంత్ర మార్గంలో నుంచి కాపాలికం, శైవ సిద్ధాంతం ఈ 2 వచ్చాయి. ఈ కాపాలికంలో నుంచి కౌల, త్రిక, అఘోరి ఈ 3 వచ్చాయి. శైవ సిద్ధాంతంలో నుంచి తమిళ శైవ సిద్ధాంతం వచ్చింది. దానిలో అది లింగాయతని మళ్ళీ ప్రోత్సహించింది. సో ఈ విభాగాలు అనేటువంటివి ఈ శైవంలో వచ్చాయి. మోక్షం అన్ని దుఃఖాలను నివారిస్తుంది, సర్వదుఃఖ నివారిణి. మోక్షం కోసం మనం ఏమైనా చేయొచ్చు, ఎంత కఠినంగా అయినా వ్యవహరించవచ్చు అని చెప్పేది అతి మార్గం. ఈ సంసార జీవనం అనేటువంటిది, మనిషికున్న సంసార జీవనం అనేటువంటిది ఒక పశువు అయితే దాన్ని నియంత్రించే వాడు పశుపతి శివుడు. కాబట్టి సంసార జీవనాన్ని వదిలేసైనా సరే మనం మన మోక్ష మార్గాన్ని పొందాలి అని చెబుతుంది. లకులీసుడు అనేటువంటి అతను మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో బాగా ప్రచారం చేశాడు. 2వ శతాబ్దం, సాధారణ శకం 2వ శతాబ్దంలో ఉన్నాడు. ఈ పాశుపత మతాన్ని ప్రోత్సహించినటువంటి వాడు కూడా అతనే. కానీ అతను శైవ మతంలో ఒక ప్రముఖుడు అక్కడ, ఆ 2 రాష్ట్రాల్లో, ఆ ప్రాంతంలో. ఇక మంత్ర మార్గం ఏంటంటే, ఇది గృహస్థులు అనుసరించేటువంటి శైవానికి దగ్గరగా ఉంటుంది. ఇందులో సన్యాసి కావటం అనేటువంటి చాలా ముఖ్యం. సన్యాసులుగా మారటం అనేటువంటిది ఇందులో చాలా ముఖ్యం. సంసారాలను వదిలేసి సన్యాసులు కావటం అనేటువంటిది. ఈ మార్గాన్ని ప్రోత్సహించినటువంటి శైవ భక్తుల్ని నాయనార్లు అని పిలుస్తాం మనం. నాయనార్లు అంటామే, అది మన పేర్ల ముందు కూడా, పేర్లు వెనక కూడా చూస్తూ ఉంటాం. మనకి తమిళనాడులో కానీ కొంచెం కేరళలో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా శైవ భక్తిని బాగా కట్టుబడి ప్రచారం చేసిన వాళ్ళు. వీళ్ళకి సంబంధించినటువంటి రచనలు మనకి తమిళంలో చాలా కనిపిస్తూ ఉంటాయి. తిరుమలార్ అనేటువంటి ఒక నయనార్ అయితే, ఆయన రాసినటువంటి పుస్తకంలో మొత్తం శైవాన్ని గురించి చాలా డీటెయిల్డ్గా ఇస్తాడు. కాబట్టి ఆ పుస్తకాలు చదివితే మనకి వాళ్ళ యొక్క సంప్రదాయం తెలుస్తుంది. ఈ నయనార్లను బేస్ చేసుకొని వీళ్ళని కౌంటర్ చేయడానికే వైష్ణవంలో ఆళ్వార్లు వచ్చారు. వాళ్ళు 12 మంది, నయనార్లు 63 మంది. ఉత్తర భారతదేశంలో ఈవేళ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన గోరఖ్పూర్కి సంబంధించిన వ్యక్తి. గోరఖ్పూర్లో నాథ సంప్రదాయం అనేది ఒకటి ఉంది. గోరఖ్నాథుడు అనేటువంటి అతను ఆ నాథ సంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. అందుకే ఆ పేరుతో ఆయనకి ఆ పట్టణానికి ఆ పేరు పెట్టారు. అది కూడా శైవ సంప్రదాయమే, శైవానికి సంబంధించింది. అయితే యోగాని బేస్ చేసుకొని శివుడిని యోగిగా భావిస్తారు వాళ్ళు. శివుడు యోగముద్రలో ఉండి తపస్సు చేసుకుంటున్నట్టు కనిపిస్తాడు మనకి కొన్ని ఫోటోల్లో. అది యోగముద్రలో ఉన్న శివుడు. యోగి సంప్రదాయం, శైవంలో యోగి సంప్రదాయం రావడానికి ఈ నాథ అనే భక్తులు కారణమయ్యారు. వాళ్ళు యోగాని బేస్ చేసుకొని ఉంటారు. అందుకే వాళ్ళ పేర్లు చివర యోగి ఆదిత్యనాథ్ ఇట్లా ఉంటుంటాయి. అలాగే మనకు దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మీకు వినే ఉంటారు, వీరశైవం డెవలప్ అయింది. ఈ వీరశైవం అనేటువంటిది అద్వైత భక్తిని ప్రచారం చేసేటువంటి వీరశైవం. దీన్ని లింగాయత అంటారు. ఎందుకన్నారంటే, రుద్రాక్షని శివలింగంగా భావించి వాళ్ళు మెడలో రుద్రాక్ష ధరిస్తారు, దాన్ని లింగంగా అనుకుంటారు. ఆ లింగం కలిగిన వాళ్ళు లింగాయతులు. మీకు లింగాయత మతానికి సంబంధించిన ఏ వ్యక్తినైనా తీసుకోండి, వాళ్ళ మెడలో రుద్రాక్ష ఉంటుంది ఇప్పటికైనా. అది వాళ్ళు దీన్ని బసవేశ్వరుడు కర్ణాటకలో దీన్ని మొదలుపెట్టాడు. కనుక ఇవన్నీ కూడా శైవ మతాన్ని ముందుకు తీసుకెళ్ళినవే. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు స్మార్తం, శాక్తం, సౌరమతం అనేది కూడా ఉంది. సూర్యుడిని కేంద్రంగా చేసుకొని వచ్చిన మతం. ఇవన్నీ కూడా బౌద్ధం మీద కూడా ప్రభావం చూపినాయి. వీటిని బేస్ చేసుకుని బౌద్ధంలో కూడా అనేక శాఖలు తర్వాత వచ్చినాయి. అంటే 4-5 శతాబ్దాల తర్వాత ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ఈ శైవం అనేటువంటిది విస్తృతంగా వ్యాప్తి చెందడానికి ఇలా శాఖోపశాఖలుగా మారటం అనేది ఒక కారణం. ఇందాకే చెప్పుకున్నాం మనం, కాపాలికులు అనే వాళ్ళ దగ్గర నుండి
ఈనాడున్న మనకు అఘోరీ వ్యవస్థ వచ్చింది అనుకున్నాం. ఈ కాపాలికులు తమిళనాడు, కన్నడ, తెలుగు ప్రాంతాల్లో ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళ ఆకారం తెలుసుకోవాలంటే వాళ్ళ ఆకారాన్ని వర్ణించినటువంటి కథలు మనకి ఆనాడు వచ్చినటువంటి పురాణాల్లో కానీ కావ్యాల్లో కానీ కనిపిస్తూ ఉంటాయి. అందులో మనకి శంకరాచార్యుడు రాసినటువంటి ఆయన కాలంలో వచ్చినటువంటి రచనలు కూడా ఉన్నాయి. శంకర దిగ్విజయం అనే పుస్తకాన్ని ఆనందగిరి అనేటువంటి శంకరాచార్యుడి శిష్యుడు రాశాడు. ఆయన దాంట్లోనూ ఉన్నాయి. అలాగే మాధవాచార్యుడు రాశాడు శంకర దిగ్విజయం అనే మరొక పుస్తకం, అందులో కూడా ఉన్నాయి వీళ్ళ ఆకారాలు. వాటన్నిటిని చూస్తే ఏమవుతుందంటే చేతిలో ఒక పుర్రె ఉంటుంది, అది ఖాళీ పుర్రె. ఈ ఖాళీ పుర్రెనే వాళ్ళు కంచంగా భావించి వాళ్ళకి ఏది పెట్టినా దానిలోనే పెట్టించుకొని తింటారు. అది అంటే పుర్రె కంచం అనేది వాళ్ళలో ఉంటుంది. అలాగే త్రిశూలం ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. త్రిశూలంకి మామూలుగా ఉండదు త్రిశూలం. ఆ త్రిశూలంలో 3 ఉంటాయి కదా మనకి, 3 ట్రైడెంట్ అంటాం కదా, 3 దంతాలు ఉంటాయి. అందులో మధ్య దానికి పుర్రె ఒకటి పెట్టి ఉంటుంది. త్రిశూలంపై పుర్రె ఉంటుంది గుర్తు. దీన్ని ఖట్వాంగా అని పిలుస్తారు వాళ్ళ భాషలో. అలాగే మెడలో ఎముకల దండలు లేదా పుర్రెల దండలు వేలాడుతూ ఉంటాయి. వీళ్ళు శ్మశానంలో శవాల్ని కాల్చినటువంటి బూడిదని ఒంటికి రాసుకుంటారు. వీళ్ళు దిగంబరులు కారు. వాళ్ళు మొలకొక గుడ్డ కట్టుకుంటారు. శివుడికి ఎట్లాగైతే చర్మం ఉంటుందో, లేడి చర్మం లేదా జింక చర్మం ఎలాగైతే ఉంటుందో, పులితోలు కూడా ఉంటుందంటారు కొంతమంది. కొన్ని కావ్యాల్లో పులితోలును వర్ణించారు, కొన్ని కావ్యాల్లో జింక చర్మాన్ని వర్ణించారు ఆయన మొలకి. సో అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మొలకొక అడ్డగుడ్డ కట్టుకుంటారు. నెత్తి మీద చంద్రుడి ఆకారంలో ఉండే ఒక ఎముకని పెట్టుకుంటారు. వాళ్ళ జుట్టు పొడవుగా, ఎందుకంటే జుట్టు కత్తిరించుకోవటం అనేటువంటిది వాళ్ళు చెయ్యరు కాబట్టి, అది నిషేధం కాబట్టి, పొడవైనటువంటి అట్ట కట్టిపోయినటువంటి నూనె లేకుండా, ఒక స్నానం లేకుండా, తల స్నానాలు లాంటివి లేకుండా అట్ట కట్టిపోయినటువంటి పొడవాటి జుట్టు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏదైనా తింటారంటే జంతువుల్ని లేకపోతే బలిచి తింటారు, అవసరమైతే నరబలులు కూడా ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఆహారం దగ్గరకు వచ్చేసరికి చచ్చిన మనుషుల శవాలను కూడా తింటున్నట్టుగా వాళ్ళ గురించి ఉంది. కొన్ని సందర్భాల్లో మలం కూడా భక్షిస్తూ ఉంటారు. మరి అస్పృశ్యులతో తినటం, అస్పృశ్యుల ఆహారాన్ని తీసుకొని తినటం అని కూడా వాళ్ళకి నిషేధం కాదు. ఎందుకంటే వాళ్ళకి అభేదం. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా శివుడు కల్పితమే, శివుడిచ్చిందే. కాబట్టి అశుద్ధమా శుద్ధమా అనేది చూడాల్సిన పని లేదు. ఏకత్వం అనేది ఉండాలి, అన్నిట్లో కూడా ఏకదృష్టి అనేది ఉండాలి అని చెప్తారు వాళ్ళు. అందువల్ల ఏదైనా వాళ్ళకి తినొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా ఉంటారు. ఆ అస్పృశ్యులది మనం ఒక పక్కన అంటరానితనంతో మిగతా అంటరానితనం అనేది తీవ్రంగా అవి ఒక పక్కన అమలవుతూ ఉంటే, మనుస్మృతి లాంటి స్మృతులు వచ్చి అమలవుతూ ఉంటే, వీళ్ళు దానికి భిన్నంగా అస్పృశ్యుల దగ్గరికి వెళ్ళిపోవటం, వాళ్ళతో కలిసి తినటం, వాళ్ళ ఆహారాన్ని తినటం, వాళ్ళతో పాటు పంచమకారాలను ఆస్వాదించటం చేశారు. పంచమకారాలు అంటే ఏమిటి? తంత్ర విద్యలో ఈ పంచమకారాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. 5 మాతో వచ్చే 5 పదార్థాలు, మా అనే అక్షరంతో: మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం. కాబట్టి ఈ 5 మకారాలని అందరితో కలిసి తినేస్తుంటారు. అంటే మద్యం తాగుతుంటారు, వాళ్ళకి దొరికిన మద్యం ఏదైనా సరే తాగుతుంటారు. ముఖ్యంగా వాళ్ళు తాగే మద్యాన్ని సోమ అని పిలుస్తారు. వాళ్ళు సోమ అని పిలుస్తారు. ఎందుకంటే సోమ అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది. సోమశేఖరుడు అని పేరుంది శివుడికి. చంద్రుడిని శేఖరుడు అంటే శిఖరం నందు కలిగేవాడు, పైన పెట్టుకున్నటువంటి వాడు. సోమశేఖరుడు అని పేరుంది కనుక సోమ అని పిలుస్తారు దాన్ని. మాంసం తింటారు, మత్స్యం తింటారు, చేపలు తింటారు. ముద్రలు అంటే వేపించినటువంటి మొక్కజొన్న పేలాలు లాంటివి, జొన్న పేలాలు లాంటివి, ఇలాంటివి పేలాలను తింటారు. మైథునం అంటే మైథున కార్యం కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మైథున కార్యం వాళ్ళలో ఒక చిత్రంగా ఉంటుంది. అంటరాని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మైథునం చేయడానికే వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళలో, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఒకటే, అంత భేదం ఉండకూడదు అనేటువంటిది. అలాగే చనిపోయిన శవాలతో కూడా వాళ్ళు మైథునం చేశారంటానికి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని అక్కడక్కడ మనకి ఇవి ఉన్నాయి, రాతలు ఉన్నాయి. మరి అంత కఠినంగా ఈ కాపాలికులు అక్కడ వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే భంగు తాగుతూ ఉంటారు. ఈవేళ మనం గంజాయి అంటుంటాం చూడండి, అలాంటి మత్తు అంటే మత్తునిచ్చే పొగల్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కాపాలికుల యొక్క జీవన విశేషాలు. తర్వాత ఇందాక నీచ స్త్రీలతో చెప్పాను, మైథునం చేస్తారు అనుకున్నాం కదా. ఆ నీచ స్త్రీలతో కూడా ఎప్పుడు చేస్తారు అది అంటే, నీచ కుల స్త్రీలతో కూడా వాళ్ళు బహిష్టు సమయాల్లో ఉన్నప్పుడు చేస్తారు.
ఇది చూడటానికి జుగుప్సగా, అసహ్యంగా, అసభ్యంగా అనిపిస్తుంది. కానీ ఈ దే ఈ ఈ ప్ర ఈ సమాజంలో లేదా ఈ భూమి మీద మొత్తం శివమయం. సర్వం శివమయం. అన్నిట్లోనూ శివుడుంటాడు. కాబట్టి ఏది తేడా లేదు అని చెప్పడం కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం అంటారు. ఈ విధంగా కాపాలికుల యొక్క జీవితం ఉంటుంది. మనకి ఈ కాపాలికుల గురించి మనకి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. వాళ్ళకి సంబంధించిన సాహిత్యం ఉందనుకున్నాం కదా! 4, 5 శతాబ్దాల్లో గాథా సప్తశతి అని ఒక కావ్యం రాయబడింది. హాలుడు అనేటువంటి ఒక శాతవాహన రాజు దీన్ని రాశాడని చెప్తారు. అందులో ఒక కథలో ఈ కాపాలికుల వర్ణన మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే వరాహమిహిరుడు 5వ శతాబ్దంలో ఆయన రాసినటువంటి పుస్తకాల్లో కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇందాక చెప్పినట్టుగా శంకర దిగ్విజయం, ఆ శంకరాచార్యుడు వచ్చిన తర్వాత వచ్చిన పుస్తకం శంకర దిగ్విజయం. అతను శంకరాచార్యుడు 8వ శతాబ్దంలో వచ్చాడు. కొంతమంది 7 అని కూడా అంటున్నారు. ఆ టైంలో దాంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి భవభూతి అనేటువంటి ఒక సంస్కృత నాటకకర్త. ఆ భవభూతి అనేటువంటి ఆయన మాలతీ మాధవం అని ఒక పుస్తకం రాస్తాడు. ఆ మాలతీ మాధవంలో కాపాలికల ఉదంతాన్ని చెప్పేటువంటి 5వ అంకంలో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. అది ఒక ఒక స్టోరీ లాగా మీకు చెప్తాను. దాన్ని శ్మశాన అంకం అని కూడా అంటారు. మాలతీ మాధవం అనేటువంటిది ఒక కాల్పనిక కథ. అది చరిత్రకు సంబంధించింది కాదు. ఒక కాల్పనిక కథను తీసుకొని నాటకంగా రాశాడు భవభూతి. ఒక శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానంలో ఒక కాపాలిక మఠం ఉంటుంది. దాన్ని కరాళ శక్తి మఠం అంటారు అని పేరు పెట్టాడు ఆయన. అందులో అఘోర ఘంటుడు అనే ఒక కాపాలికుడు ఉంటాడు. అఘోర ఘంటుడు అనే ఒక కాపాలికుడు ఉంటాడు. అఘోర అనే పేరు అక్కడ వచ్చింది చూడండి. ఆయన కాపాలికుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే తనకి దివ్య శక్తులు రావటం కోసం ఒక కాళికా పూజ, ఒక కరాళ శక్తి, అంటే ఇప్పుడు మనం కాళిక అంటున్నాం, వాళ్ళు ఆ రోజు శక్తి అనేవాళ్ళు. ఒక కరాళ శక్తి, ఒక భయంకరమైన ఆకృతి కలిగినటువంటి విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటాడు. అయితే దానికి నరబలి ఇవ్వాలి అప్పుడప్పుడు, లేకపోతే ఆ శక్తి శాంతించదు. అందుకని ఆయనకు ఒక శిష్యురాలు ఉంటుంది, కపాల కుండల ఆమె పేరు. ఆమె ఏం చేస్తుందంటే నరబలి ఇవ్వడం కోసం వెతుకుతుంటుంది ఆమె. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళని వెతుకుతూ ఉంటుంది. ఈమె వెతుకులాటలో ఏమైందంటే మాలతి అనేటువంటి, అంటే ఆ నాటకంలో హీరోయిన్ అయినటువంటి మాలతిని ఒక చోట చూస్తుంది. ఆమెని ఎత్తుకొని వస్తుంది, శాబరీ విద్యతో ఎత్తుకొని వస్తుంది. శాబరీ విద్య అంటే మాయగా తీసుకురావటం అనమాట. అంటే అక్కడ పట్టుకుంటుంది, మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది. దీన్ని శాబరీ విద్య అంటారు. ఈ శాబరీ విద్య ప్రకారం తీసుకొని వస్తుంది. అదే సమయంలో ఆమెను ప్రేమించినటువంటి, అంటే మాలతిని ప్రేమించినటువంటి మాధవుడు అనేటువంటి అబ్బాయి, ఒక యువకుడు, ఆమె కనిపించట్లేదని చెప్పి విరహ వేదన చెందుతూ ఈ శ్మశానం దగ్గరకు వస్తాడు. వచ్చి ఒక విరాగిలాగా, ఒక విరహ వేదన పొందుతున్న వ్యక్తిలాగా సంచరిస్తూ ఉంటాడు అటు ఇటు. అయితే ఆ శ్మశానం ఎలా ఉంటుందో భవభూతి అక్కడ వర్ణిస్తాడు. భూత ప్రేత పిశాచాల వికటాట్టహాసాలతో, వాటి నాట్యాలతో భీభత్సంగా ఉంది శ్మశానం అని వర్ణిస్తాడు అక్కడ. దృశ్యాలను చూసి తట్టుకోలేక, ఈ జీవితం ఇంకా అనవసరం, నాకు మాలతి లేని జీవితం అనవసరం, నేను ఎందుకు బ్రతికుండాలి, ఈ పిశాచాలకు ఆహారమైనా బాగుంటుందని చెప్పి తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన సిద్ధపడతాడు మాధవుడు. బలిపీఠం ఎక్కి తనను తాను చంపుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతలోనే దగ్గరలో ఆ మాలతి తన ప్రియురాలి యొక్క కంఠస్వరం వినపడుతుంది. తన రక్షించమని విలపిస్తూ ఉంటుంది. అది గుర్తుపడతాడు. వెంటనే ఆ చావుని విరమించుకొని వెళ్ళి ఆ శక్తి మఠంలోకి ప్రవేశించి అక్కడున్న కాపాలికుడు ఎవరైతే ఉన్నారో అతనితో యుద్ధం చేసి చంపేసి ఆమెను రక్షిస్తాడు. ఇదిగో ఇక్కడ ఈ కాపాలిక వర్ణన, కాపాలికులు ఏం చేస్తారు, ఎలా జీవిస్తారు అనేటువంటిది మనకి ఈ నాటకంలో అక్కడ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వర్ణనలో. సో ఇది ఒకటి. ఇంకో కథ చెప్తాను మీకు. మహేంద్ర వర్మ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇతని పేరు మీరు సోషల్ స్టడీస్లో వింటారు. ఈయన పల్లవ రాజు. పల్లవులు, పాండ్యులు, చోళులు, చేరులు, ఈ 4 వంశాల వాళ్ళు తమిళనాడుని పరిపాలించారు. అందులో చేర రాజులు ఎక్కువగా కేరళను పరిపాలించారు. సరే, పల్లవ రాజు మహేంద్రవర్మ. ఆయన సాధారణ శకం 571 నుంచి 630 ఈ మధ్య ప్రాంతాల్లో పరిపాలించాడు అక్కడ. అంటే ఆయన జీవించిన కాలం కూడా అదే, పరిపాలన కొంతకాలం చేశాడు. ఆయన ఏం చేశాడంటే ఒక పుస్తకం రాశాడు. దాని పేరు మత్త విలాస ప్రహసనం. మత్త విలాసం అనే పేరు కలిగిన ఒక ప్రహసనం. ప్రహసనాలు మనకి కందుకూరి వీరేశలింగం కూడా రాశాడు ఈ కాలంలో. కానీ ప్రహసనం అంటే ఏమిటి అంటే, ఒక హాస్యాన్ని పండించే ఒకానొక సంఘటనను తీసుకొని కొన్ని పాత్రలను కల్పించి ఆ పాత్ర ద్వారా హాస్యాన్ని పుట్టిస్తే దాన్ని ప్రహసనం అని పిలుస్తారు. ఇది మనకి ప్రక్రియల్లో ప్రహసనం అనేది ఒక ప్రముఖమైన ప్రక్రియ. హాస్య కథలు రాసేవాళ్ళు ఎవరైనా దీన్ని స్వీకరిస్తారు. సరే, దాని పేరు మత్త విలాసం అని పెట్టాడు.
ఇది ఒకే అంకం కలిగినటువంటి ప్రహసనం అన్నమాట. ఇందులో కాపాలికుడు ఉంటాడు. అతని పేరు సత్యసోముడు. అతనికి ఒక స్త్రీ ఉంటుంది. ఆమెను భార్య అంటానికి వీల్లేదు. ఒక స్త్రీ ఉంటుంది, అనుచరురాలు. ఆమె పేరు దేవసోమ. వీళ్ళిద్దరు ఏం చేస్తుంటారంటే ఆ ఆ ఊర్లో ఉన్నటువంటి సత్రాలన్నిటికీ తిరుగుతుంటారు. ఎందుకు? తాగటానికి. అంటే మద్యం కోసం. కాస్త మద్యం పోయండి మాకు, తాగుతామని అడుక్కుంటూ ప్రతి సత్రము తిరుగుతూ ఉంటారు. అలా తిరిగేటప్పుడు ఈ కాపాలికుడు ఏం చేశారంటే, వాళ్ళు పుర్రెలోనే తాగుతారు కదా మద్యాన్ని. ఎక్కడో ఆ తాగుడు మైకంలో ఎక్కడో తన కపాలాన్ని మర్చిపోతాడు. ఎక్కడ పడేస్తాడో తెలియదు, మర్చిపోతాడు. కానీ వెళ్ళిపోతాడు చాలా దూరం. వెనక్కి వెళ్ళి గుర్తొచ్చాక వెనక్కి వెళ్ళి వెతకాలని ప్రయత్నం చేస్తే దొరకదది. సరే, ఎవరో తీసుంటారులే నా కపాలాన్ని, ఏ పనికి మాలిన బౌద్ధ భిక్షువో లేకపోతే ఒక కుక్కో తీసుకొని ఉంటుందిలే అనుకుంటుంటాడు. ఇంతలోనే ఒక బౌద్ధ భిక్షువు వస్తాడు. బౌద్ధ భిక్షువు పేరు నాగసేనుడు. ఈ నాగసేనుడు రాగానే కాపాలికుడు అని పట్టుకొని, ఏయ్, నువ్వు గదు నా పుర్రెను దొంగలించింది అంటాడు. నా కపాలాన్ని దొంగిలించింది నువ్వే అని పెట్టుకుంటాడు. నాకేం తెలుసయ్యా, నేను ఇప్పుడు వస్తున్నాను చెప్పంటే, కాదు, నువ్వే దొంగిలించి ఉంటావు. ఎందుకంటే దొంగతనం బౌద్ధులకు అలవాటు. బౌద్ధులు మహాభారతం నుంచి తర్వాత వేదాంత గ్రంథాలు, వేదాంతం అంటే అది షడ్దర్శనాల్లో ఒకటి. ఆ షడ్దర్శనాల్లో వేదాంత దర్శనం వీటి నుంచి దొంగిలించారు అన్నిటిని దొంగిలించి మీ మతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దొంగతనం మీకు అలవాటు, మీ బుద్ధుడు కూడా పెద్ద దొంగ అని ఇక అతనితో వాదన పెట్టుకుంటే నాకేం తెలియదు, మాకు అలవాటు లేదు, మేము దొంగతనాలకు వ్యతిరేకం, పంచశీలలో మాకు దొంగతనాలు చేయకూడదు అనేది ఉంటుంది అని చెప్పినా కూడా వినకపోయినా నువ్వు అన్ని అబద్ధాలు ఆడతావు, ఈ పంచశీల లేదు ఏమి లేదు, నీకు అన్ని అబద్ధాలు, నువ్వు తాగుతావు, మాంసం తింటావు, తర్వాత ఆడవాళ్ళని కూడా బౌద్ధ భిక్షువులు ఈవేళ పొందుతున్నారు, కాబట్టి మీ అన్నీ కూడా మీరు అబద్ధాలు చెప్తుంటారు అని చెప్పి నానా రకాలుగా ఆయన వాదోపవాదాలు చేసి ఒక అవమానపరుస్తాడు. అయితే ఒక దశ చివరిలో ఇద్దరు కూడా బాహాబాహి అహింసను ప్రచారం చేసేటువంటి బౌద్ధ భిక్షువు, ఇటు కాపాలికుడు, వీళ్ళిద్దరు కూడా చేతులు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇంతలోకి ఒక పాశుపత మతస్థుడు, అంటే అతను కూడా శైవ మతస్థుడే, పాశుపత మతానికి సంబంధించిన వ్యక్తి ఒకటి ప్రవేశిస్తాడు. ఆగండి బాబు, మీరు ఎందుకయ్యా గొడవ పడుతున్నారు దీనికి అంటే, ఆ కాపాలికుడు మళ్ళీ తన కథ చెప్తాడు. తన భిక్షాపాత్ర పోవటం, ఈ బౌద్ధ భిక్షువే తీశాడని చెప్పి చెప్పటం, అతని మీద ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఆ పాశుపత మతస్థుడు వీళ్ళిద్దరిని సముదాయించి సాంత్వన పరుస్తున్నటువంటి దశలో ఒక పిచ్చోడు వస్తాడు. ఆ పిచ్చోడు చేతిలో ఈ పుర్రె కనిపిస్తుంది, ఈ కపాలం కనిపిస్తుంది. ఇదిగో ఇది నాకు అక్కడ దొరికింది అని తీసుకొచ్చేస్తుంటాడు. ఏమిటి నీకెట్లా దొరికింది అని అంటే, ఒక కుక్క దీన్ని నాకుతుంది అక్కడ, దాన్ని విసిరి కొట్టి బహుశా ఎవరితో కాపాలికులు దయ్య ఉంటుంది ఇదని తీసుకొని వచ్చా అంటాడు ఆయన, ఆ పిచ్చోడు. అమ్మాయి ఇది నాదే అంటాడు. ఆ విధంగా చివరికి సుఖాంతం అవుతుంది, కథ అంతా ముగిసిపోద్ది. ఈ ప్రహసనం ద్వారా రాజు అయినటువంటి మహేంద్రవర్మ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తన కాలంలో, అంటే తాను జీవించిన కాలంలో 600 క్రీస్తు శకం 630 అనుకోండి, ఆ కాలంలో ఈ వివిధ శాఖలకు సంబంధించినటువంటి శైవులు కానీ, బౌద్ధులు కానీ, అలాగే వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి హాస్యప్రాయమైనటువంటివి చేస్తున్నారు అనేది చెప్పడం కోసం ఈ ప్రహసనం అనేటువంటిది ఉంటుంది. చదువుతుంటే ఇంకా బాగా ఉంటుంది. ఇది కాపాలికులు ఎలాంటి వాళ్ళు అనేది మనకి చాలా ఒక అండర్స్టాండింగ్ రావడం కోసం బాగుంటుందని నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. మీరు పాతాళ భైరవి సినిమా చూసి ఉంటారు. అందులో కూడా ఈ మంత్రగాడు ఎస్వి రంగారావు వేసిన పాత్ర కాపాలిక పాత్ర, అది కూడా మీరు చూడొచ్చు కావాలంటే. అది ఆ కాపాలికులు ఎలా ఉంటారో తెలుసుకోవడానికి. వీళ్ళకి చాలా అతీత శక్తులు ఉంటాయని, వీళ్ళకి శాబరీ విద్యలు లాంటివి, అంటే మాయమైపోవటాలు, ప్రత్యక్షం అవటాలు లాంటివి కూడా ఉంటాయని బాగా ప్రచారంలో ఉండేది ఆ రోజుల్లో. అమాయకులు కదా జనానికి అన్ని రకాలుగా బోధించేవాళ్ళు. మేము యోగ శక్తి చేస్తాం, ఆ యోగ శక్తితో మేము ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఇంకో చోట క్షణాల్లో ప్రత్యక్షం అవుతాం, ఆ యోగ శక్తి ద్వారా దేన్నైనా సాధిస్తాం, మాకు చావు ఉండదు, ఇట్లా రకరకాలుగా ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. అన్నీ కూడా కాపాలికులు కాకుండా కాలాముఖుల గురించి కూడా మనం తెలుసుకుందాం. కాపాలికులు ఎలాంటి వాళ్ళో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. దానికి చాలా దూరంగా ఉండేటువంటి వాళ్ళు కాలాముఖులు. వీళ్ళకి ఇద్దరు శైవ శాఖల్ని సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళకి చాలా తేడా కనిపిస్తుంది మనకి. వీళ్ళు
సన్యాస వృత్తిని స్వీకరించిన వాళ్ళు. వృత్తి అనేది వాళ్ళకు ఉండదు. అంటే ఇతరులతో సంభోగించడం లాంటి కార్యక్రమాలు ఈ కాలాముఖుల్లో ఉండవు. వీళ్ళు సన్యాస వృత్తిని స్వీకరించారు. శైవుల్లో మొట్టమొదటగా సన్యాస వృత్తిని స్వీకరించిన శైవ శాఖ కాలాముఖులు. ఇందాక చెప్పాను, వీళ్ళకి కాలానికి ఎదురు నిలిచేవాళ్ళని, మృత్యువుని ఎదిరించేవాళ్ళని, వీళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో. దీనికి ఈ కాలాముఖ శాఖకి కేంద్రం మన కర్ణాటకలో ఉన్నటువంటి మైసూరు. ఆ మైసూరు ప్రాంతంలో ఇప్పటికీ కూడా వాళ్ళు స్థాపించిన మఠాలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. అయితే అంత తీవ్రంగా లేవు, కానీ మనకి కనిపిస్తాయి ఇప్పటికి కూడా అక్కడ పోతే. వీళ్ళు ఆగమాలనే ప్రమాణంగా తీసుకుంటారు, వేదాలను కూడా కాదు, ఆగమాలనే ప్రమాణంగా తీసుకుంటారు. అంటే శైవాగమాలనే ప్రమాణంగా తీసుకుంటారు. వైశేషిక దర్శనాన్ని, న్యాయ దర్శనాన్ని కూడా వీళ్ళు సమర్థిస్తారు. వీళ్ళలో 2 శాఖలు ఆ తర్వాత వచ్చినాయి, చిన్న చిన్న శాఖలు. అవి శక్తి పరిషత్, సింహ పరిషత్, వాటి పేర్లు. శక్తి పరిషత్ అంటే శక్తి పూజని కేంద్రంగా చేసుకున్నటువంటి శాఖ. సింహ పరిషత్ అంటే సింహుడు అంటే శివుడు కింద లెక్క, శివుణ్ణి కేంద్రంగా చేసుకున్నటువంటి శాఖ. ఈ శివుణ్ణి కేంద్రంగా చేసుకున్నటువంటి సింహ పరిషత్ శాఖ వాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కాలం ఉండేవారు. గుంటూరు ప్రాంతంలో కూడా వీళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తాయి. పిడుగురాళ్ళ అనే ఊర్లో ఆ పిడుగురాళ్ళకి ఉత్తర దిక్కున ఇప్పటికీ కూడా ఒక పాడుబడిపోయినటువంటి గుడి ఒకటి కనిపిస్తుంది మనకి. ఈ శక్తి పరిషత్ ఏదైతే ఉన్నదో, శక్తిని పూజించేది, ఇక్కడ పెద్దగా డెవలప్ అవ్వలేదు. అంటే దక్షిణ భారతదేశంలో డెవలప్ అయ్యేది, అదే తూర్పు భారతదేశం, ఉత్తర భారతదేశంలో బాగా డెవలప్ అయింది. కాలాముఖుల కన్ను తర్వాత కాపాలికులు కన్నా ఒక ముఖ్యమైన భేదం ఏంటంటే, కాపాలికులు వ్యక్తిగతమైన కోరికలను తీర్చుకోవటానికి ముందుంటారు. కాలాముఖులు తత్వ ప్రచారకులు, శైవ తత్వాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్ళలాగా మెడలో ఈ పుర్రెలు వేసుకోవటం, తల మీద పుర్రెలు పెట్టుకోవటం, త్రిశూలానికి పుర్రెలు పెట్టుకోవటం, ఇలాంటి ఆచారాలు వీళ్ళకి లేవు. వీళ్ళు రుద్రాక్షలు ధరించేవాళ్ళు, శైవ తత్వాన్ని ప్రచారం చేసేవాళ్ళు, ఆగమాల్లో చెప్పినటువంటి శైవ తత్వాన్ని ప్రచారం చేసేవాళ్ళు. అంతవరకే. వీళ్ళు తాత్విక చర్చలు జరిపేవాళ్ళు చాలా మందితో, అంటే ఇతర మతస్థులతో, వైష్ణవులతో, బౌద్ధులతో, జైనులతో, వీళ్ళందరితో కూడా తాత్విక చర్చలు జరిపేవాళ్ళు. కాపాలికుల ఇది తగ్గిపోయిన తర్వాత కాలాముఖుల యొక్క ప్రచారం బాగా పెరిగిందనమాట. వీళ్ళు 14వ శతాబ్ది దాకా, ముస్లిం పరిపాలన బాగా అందుబాటులోకి వచ్చిన దాకా కూడా వీళ్ళు ఉన్నట్టుగా మనకు ఆధారాలు దొరుకుతున్నాయి. ఈ అఘోరి అనేటువంటి పదం మనకి ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే, శివుడికి 5 ముఖాలు ఉంటాయి, పంచముఖుడు అంటారు కదా శివుణ్ణి. అందులో ఒక ముఖం పేరు అఘోర, అక్కడి నుంచి తీసుకున్నారు వీళ్ళు. ఈ అఘోర అనే పదం మార్గాన్ని, అఘోర అనేటువంటి తత్వశాఖని లేదా శైవ శాఖని అనుసరించే వాళ్ళని అఘోరీలు అంటారు. వీళ్ళ మతాన్ని అఘోర పంథ అని పిలుస్తారు. ఈ అఘోర పంథాకి ప్రేరణ ఎవరయ్యంటే కాపాలికులు. 8వ శతాబ్దం దాకా ఉన్నటువంటి కాపాలికులే మళ్ళీ మనకి ఈ అఘోరాల రూపంలో 17వ శతాబ్దం నుంచి కనిపిస్తారు మనకి. అఘోరి అంటే అఘోరా పంథ కలిగిన వాడని చెప్పుకున్నాం కదా. అఘోర అంటే అర్థం ఏంటి? అఘోర అంటే ఘోరత్వం లేనివాడు. ఘోరత్వం అంటే ఘోరమైనటువంటి పనులు చేయనివాడు, ప్రమాదాలు చేయనివాడు, భయం, దేనికి భయపడనటువంటి వాడు, ఘోరమైన పనులు చేయనివాడని అర్థం. అలాంటి వాళ్ళని అఘోరీలు అంటారు. ఇది 17వ శతాబ్దం నుంచి మొదలైనప్పటికీ 18వ శతాబ్దం నుంచి పాపులర్ అయింది. ఈ 17వ శతాబ్దంలో బాబా కీనారాం అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని స్థాపించాడని అంటారు. ఆయన 1658 నుంచి 1771 వరకు, అంటే 150 సంవత్సరాలు బ్రతికాడని చెప్పి ఒక ప్రచారం అయితే ఉంది. ఆయన డిజైన్ చేశాడు దీన్ని. ఆ ఉత్తరప్రదేశ్లో రామ్ఘర్లో పుట్టాడని, 11 ఏళ్ల వయసులో ఈయన దత్తాత్రేయ భక్తుడైనటువంటి బాబా కాలూరాం దగ్గర శిష్యుడిగా చేరాడని అంటారు. దత్తాత్రేయుడు అంటే మీకు అర్థం తెలిసే ఉంటుంది. దత్తాత్రేయుడు అనేది శివుని యొక్క మరొక రూపం అని చెప్పి శైవులు భావిస్తారు, కాదు విష్ణు రూపం అని చెప్పి వైష్ణవులు భావిస్తారు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అని అంటే, దత్తాత్రేయుడు అనేటువంటి వ్యక్తి పురాణాల ప్రకారం త్రిమూర్తుల యొక్క కలయిక, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క లక్షణాలని ఆ కలగలపడం ద్వారా వచ్చినటువంటి ఒక దేవుడు. కాబట్టి వీళ్ళు ఎవరికి వాళ్ళు మా దేవుడు అనుకుంటారు, అది పక్కన పెట్టేయండి. ఆ దత్తాత్రేయుడు శివుని యొక్క అవతారం అని చెప్పి అనుకున్నటువంటి ఈ శివభక్తులు, అందులో బాబా కాలురామ్ అనే అతని దగ్గర ఇతను శిక్షణ పొందాడు, కీనారాం. ఈ అఘోర అనే దాని గురించి మొట్టమొదట పరిచయం చేసింది ఆయనే, కాలురామే పరిచయం చేశాడు. అది ఎట్లా పరిచయం చేశాడంటే,
ఈవేళ పాకిస్తాన్లో మనకి బెలూచిస్తాన్ అని ఒక ప్రాంతం ఉంది. మనకి గుజరాత్ నుంచి వెళ్తే దగ్గర అది నిజానికి. మనకి ఆ మ్యాప్ చూసుకుంటే సింధు నది ప్రాంతానికి కొంచెం దూరంగా ఉంటుంది. కరాచీకి సింధు నదికి మధ్యలో ఈ ఈ ప్రాంతం ఉంటుంది. ఆమె బెలూచిస్తాన్ ఉంటుంది. ఆ బెలూచిస్తాన్లో ఒక దేవాలయం ఉంది. అందులో అఘోర మాత దేవాలయం అంటారు దాన్ని. దాన్ని హింగ్లాజ్ అంటారు ఆ దేవతని. మన ఇక్కడ సంస్కృతంలో దాన్ని ఏం చేశారంటే హింగ్లాజ్ అని హింగుళి అనిగా మార్చి హింగుళి మాత అని పిలుస్తారు ఆమెని. ఈమె అఘోర మతానికి అఘోర ఆచారాలకి ఒక మాత తల్లి లాంటిది. ఆమె విగ్రహం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గురువు గారు ఏం చేశాడంటే కీనారాముని అక్కడికి తీసుకెళ్ళి ఆమెను దర్శింపజేసి అక్కడే ఒక మంత్రాన్ని ఉపదేశించి అఘోర మంత్రాన్ని ఆయనకు ఒక పుర్రెను కానుకగా ఇచ్చి ఇక నుంచి దీనితో జీవించు అని చెప్తాడు. ఎవరు? కీనారాం అనే అతన్ని బాబా కాలూరాం అనే అతను. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ కీనారాం ఏం చేస్తాడంటే ఉత్తర భారతదేశంలో బాగా పర్యటిస్తాడు. పర్యటించి శైవ భక్తిని బాగా ప్రచారం చేస్తూ ఉంటాడు. అందులో అఘోర శైవాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. అనేక మఠాలు స్థాపిస్తాడు. అంటే ఆశ్రమాలు, మఠాలు అంటారు వాటిని, ఆశ్రమాలు స్థాపిస్తాడు. అక్కడక్కడ ఒకటి రెండు గుళ్ళు కూడా కట్టిస్తాడు. ఆ హింగుడి మాతకి, దత్తాత్రేయకి, శివుడికి గుళ్ళను కూడా ఏర్పాటు చేస్తాడు. చివరికి కాశీలో స్థిరపడి, వారణాసిలో స్థిరపడి అక్కడే అఘోర మతాన్ని బాగా ప్రచారం చేసి చివరికి అక్కడే చనిపోతాడు. 1771లో చనిపోతాడు. ఆ ప్రధాన ఆశ్రమం అఘోరాలకి ఇప్పుడు అక్కడే ఉంది. ఆయన చనిపోయిన ప్లేస్లోనే ఆయనకు ఒక సమాధి కట్టి ఆ సమాధిని కేంద్రంగా చేసుకొని ఒక ఆశ్రమాన్ని, పెద్ద ఆశ్రమాన్ని నిర్మించి ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటారు అక్కడ. దాన్ని క్రీమ్ కుంద్ అని కూడా అంటారు, లేదా కీనారాం స్థల్ అని కూడా అంటారు. క్రీమ్ కుంద్ అంటే ఏంటంటే, కుంద్ అంటే స్థలం, క్రీమ్ అంటే ఓం క్రీం హ్రీం శ్రీం అని బీజాక్షరాలు అంటారు వీటిని. మనకి ఈ వీటిల్లో తాంత్రిక విద్యలో బీజాక్షరాలు అంటారు. ఓం అనే దానికి ఎంత ప్రాధాన్యత ఉందో మిగతా బీజాక్షరాలకు కూడా అంత ప్రాధాన్యత ఉంది. ఓంకారం అని దాని గురించి, దాన్ని ఎట్లాగైతే మనుషుల పేర్లుగా కూడా పెట్టుకుంటున్నారో దీనికి మిగతా వాటికి కూడా అంత ప్రాముఖ్యం ఉందని చెప్పి తాంత్రికులు బీజాక్షరాల్ని నిర్వచించారు. ఓం హ్రీం క్లీం శ్రీం ఇట్లా ఉంటాయి అవి. ఆ క్రీమ్ పేరుతో క్రీమ్ కుంద్ అనే ఆశ్రమాన్ని పిలుస్తున్నారు ఇప్పుడు. ఈయన ఏం చేశాడంటే అఘోర వ్యవస్థకి ఎలా ఉండాలి, వీళ్ళు ఏం చేయాలి అని చెప్పడానికి కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. వివేక సారం, రామగీత, రామరసాల్ అనే పుస్తకాలు కూడా రాశాడు. ఆయన భక్తులు, ఇప్పుడున్నటువంటి అఘోరీలు శివునికి అపరావతారంగా ఈయన భావిస్తారు. శివుడే అంటే శివుడి యొక్క అఘోర ముఖమే కీనారాంగా ఇప్పుడు భారతదేశంలో జన్మించింది కాబట్టి ఈయన శివుడి అవతారం అని నమ్ముతారు. ఇట్లా శివుడి పేరుతో శివభక్తిని ప్రచారం చేసిన చాలా మందిని శివుని అవతారాలుగా ప్రచారం చేయటం అనేటువంటిది మనకి దానిలో కనిపిస్తుంది. బసవేశ్వరుని కూడా శివుడి నంది అవతారంగా భావిస్తారు. సో ఈ శివుని అవతారంగా ఎప్పుడైతే మారాడో ఇక తన చుట్టూ రకరకాల కథలు, ఆయన పేరుతో మహిమలు చాలా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు వారణాసి వెళితే ఎవరైనా సరే, మీకు వారణాసిలో కాశీ విశ్వేశ్వర దేవాలయం ప్రముఖం కదా. ఈ కాశీ విశ్వేశ్వర దేవాలయం కూడా ఒకప్పుడు అఘోర కేంద్రమే. ఆ విశ్వేశ్వర అంటే శివుడు ఎవరైతే చిన్న ఒక జానుడు కంటే కొంచెం పెద్దగా ఉండే చిన్న శివలింగం ఉంటుంది అక్కడ. ఆ శివలింగాన్ని ఒకప్పుడు ఈ తాంత్రికులే నిలబెట్టి పూజించారు. అయితే అది ఎప్పుడు అనే దానికి డేట్ లేదు, కానీ చాలా పూర్వకాలం నుంచి కూడా ఉంది. వారణాసి అనే పట్టణం మాత్రం చాలా పురాతనమైంది. దాన్ని చాలా మంది రాజులు పరిపాలించారు. అది ఋగ్వేదంలో కూడా దాని ప్రసక్తి ఉందంటే ఆలోచించండి. ఋగ్వేదంలో కూడా దివోదాసు అనేటువంటి రాజు దాన్ని పరిపాలించినట్టుగా, వారణాసిని పరిపాలించినట్టుగా మనకు కథలు ఉన్నాయి. అంటే అది చాలా పురాతనమైంది. కానీ అందులో ఈ శివుడి యొక్క ప్రాముఖ్యత, శివుడు పూజలు, ఇవన్నీ కూడా తర్వాత వచ్చి ఉంటాయి. మొత్తానికి అక్కడ ఆ విశ్వేశ్వర దేవాలయం కూడా ఒకప్పుడు తాంత్రిక దేవాలయమే అని చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం బాబా సిద్ధార్థ గౌతమ్ అనే అతను ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ అఘోరీలు ఎక్కువగా మనకి కాశీలోనే కనిపిస్తుంటారు. అట్లాగే కొంతమంది బీహార్ ప్రాంతంలో కూడా ఉన్నారు. ఒక సర్వే ప్రకారం ఏంటంటే ఇప్పుడు 20,000 మంది, 19,500 చిల్లర ఈ అఘోరీలు ఉన్నారనేటువంటిది ఒక సర్వే తెలియజేసిన లెక్క. కానీ అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరూ తప్పనిసరిగా పాల్గొనేటువంటి ఉత్సవం ఈ కుంభమేళ. వీళ్ళు జీవన విధానం డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది.
మీకు ఇందాక కీనారాం అనే అతను జీవన విధానాన్ని ఏర్పాటు చేశాడని చెప్పాను. వీళ్ళు ఇప్పుడు జీవిస్తున్న జీవన విధానాన్ని ఆయనే ఫ్రేమ్ చేశాడు. ఆయన జీవించిన కాలంలో రాజస్థాన్‌లో ఉన్నటువంటి మౌంట్ అబు పర్వతం, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి బుద్ధగయ, గిర్నార్, హింగుళేశ్వర ఇవన్నీ కూడా ఆశ్రమాలు ఈ అఘోరీలకి కేంద్రాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ కేంద్రాల్లో అఘోరీలు పెద్దగా లేరు. వాళ్ళందరూ కూడా వారణాసికి చేరుకున్నారు క్రమక్రమంగా. ఒకప్పుడు వీళ్ళంతా కూడా కాళికాదేవికి బలులిస్తూ చాలా వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉండేవాళ్ళు. నరబలిచ్చి జనం ముందే ఆ బలిచిన శరీరాన్ని పీక్కొని తినటం లాంటివి కూడా చేస్తుండేవాళ్ళు. అలాగే అశుద్ధం కనపడితే దాన్ని చేత్తో విసిరేయటం ఇంకొకళ్ళ మీదకి, ఇలాంటి పనులన్నీ చేస్తుండేవాళ్ళు. పీనుగులు ఏం దొరక్కపోతే శవాలను తినటం ఇవన్నీ చేసేవాళ్ళు. ఒక అఘోరిగా మారాలంటే దానికి కూడా ఒక క్రిస్టియన్గా మారాలంటే ఒక తంతు ఎలాగైతే ఉందో అలాంటివి దీనికి కూడా ఉన్నాయి. ఇది కూడా ఆ బాబా కీనారాం ఏర్పాటు చేశాడు. అది ఎట్లా అంటే ముందు అఘోరీగా మారదలుచుకున్న వ్యక్తి, ఆయనకి ఏజ్ నియమం లేదు, వయసు నియమం లేదు, ఏ వయసు వాళ్ళైనా రావచ్చు. ఆ వెళ్ళదలుచుకున్నటువంటి వ్యక్తి ముందు ఒక గురువును చూసుకోవాలి, వెతుక్కోవాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అయ్యా నేను నేను శిష్యుడిగా చేరతాను అని చెప్పుకోవాలి. చెప్పుకోవంటే అదిగో నువ్వు ఫలానా టైంలో రా అంటాడు. ఎక్కువగా ఎప్పుడు రమ్మంటారు అంటే పౌర్ణమి రాత్రి రమ్మంటారు, లేదా పౌర్ణానికి ముందు రోజు రమ్మంటారు. ఆ పౌర్ణమి రోజు దాదాపు ఆ టైంలో రమ్మంటాడు. వచ్చిన తర్వాత ఒక శంఖాన్ని పట్టుకొని ఊదుతాడు. ఆ దగ్గరలో ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇతర అఘోరీ సభ్యులు వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక పుర్రె ఆ శిష్యుడికి ఇచ్చి తన దగ్గర ఉన్న పుర్రెలో నుంచి మద్యాన్ని అంటే సారాయిని ఆ శిష్యుడి తలపైన పోస్తాడు, కొంత పుర్రెలో కూడా పోస్తాడు, తాగమంటాడు. అంటే క్రిస్టియన్స్ ఎలాగైతే అభిషేకం చేస్తారో, అభిషేకం అంటే బాప్తిజంలో నీళ్ళల్లో ముంచడం లేదా నీళ్ళని తల మీద చల్లటం ఇవన్నీ బాప్తిజంలో ఉంటుంటాయి. అది అలాగా ఈయన మద్యం పోస్తాడు శిష్యుడి తల మీద. ఆ తర్వాత అతని తలని క్షౌరం చేస్తారు. ఆ దగ్గరలో చండాలురు అనబడేటువంటి కులస్తులు ఎవరైతే అస్పృశ్య కులాల వాళ్ళు ఉంటారో, వాళ్ళు ట్రైబల్స్ కావచ్చు, అస్పృశ్య ఎస్సీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీచ జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆహారం తెప్పిస్తాడు, అందరి ముందు తినమంటాడు. తిన్న తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా పెడతాడు. వాళ్ళందరూ తింటూ ఉంటే ఈయన కూడా తినాలి, ఈ శిష్యుడు కూడా. ఆ తర్వాత ఒక నల్లటి బట్టిస్తాడు, గుడ్డ, టవల్ లాంటిది, దాన్ని చుట్టుకోవాలి. అంటే బట్టలన్నీ విప్పేసి ఆ గుడ్డ ఒకటి చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మంత్రాన్ని చెప్తాడు, ఒక మంత్రాన్ని చెప్తాడు. శైవ పంచాక్షరి మంత్రం అంటాం కదా, అంటే ఓం నమ శివాయ, ఆ ఓం తీసేస్తే నమ శివాయ అనే 5 అక్షరాలనే పంచాక్షరి మంత్రం అంటారు. ఉపదేశం చేస్తాడు, చేసి ఆ తర్వాత మతంలోకి తీసుకుంటాడు శిష్యుడిని. ఇదంతా కూడా వీళ్ళ తంతు, అంటే మతంలోకి మారడానికి చేసేటువంటి తంతు. మీరు ఎప్పుడైనా కాశీ కనుక వెళ్ళినట్లయితే, వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, కాశీలో మణికర్ణిక అని ఒక ఏరియా ఉంటుంది. ఈ మణికర్ణిక ఏరియా ఏమిటి అంటే అక్కడ ఎక్కువ మంది ఆ విశ్వేశ్వర గుడికి దగ్గరలో ఉన్న ప్రాంతం. అది విశ్వేశ్వర గుడికి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తారు, లేదా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు. రెండు అటు ఇటు అందరు ఉంటారు. ఈ స్నానం చేసే మణికర్ణిక ఏరియాలో ఒక పక్కన హరిశ్చంద్ర ఘాట్ అని ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ హరిశ్చంద్ర ఘాట్లో శవాలను తగలబెడుతుంటారు. ప్రతిరోజు ఒక 7 నుంచి 20 వరకు కూడా శవాలు వస్తూ ఉంటాయి, చెప్పలేం ఏ రోజు ఎన్ని వస్తాయి. ఈ హరిశ్చంద్ర శవాలను తగలబెట్టే దగ్గరికి మీరు వెళితే అక్కడ అఘోరీలను చూస్తారు మీరు. నేను ఒకసారి వెళ్ళాను, అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాను నేను. అక్కడ ఏం చేస్తారంటే అఘోరీలు గడ్డాలు జుట్టు ఇదంతా పెంచుకొని కొంచెం అనాగరికుల్లాగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. నేను ఊరికే అతనితో మాట్లాడదామని ఒక అఘోరీతో ఆ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నిలబడ్డాను. ఆయన కూడా ఉన్నాడు. రోజుకి ఎన్ని శవాలు వస్తాయి ఇక్కడ అని అడిగాను. చెప్పాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వస్తాయి అన్నాడు. ఆడ కట్టెలు ఉంటాయి, పక్కనే కట్టెలు కూడా ఉన్నాయి. మరి ఈ శవాలను మీరు ఎట్లా తగలబెడతారు అని అడిగాను. అడిగితే తీసుకొస్తారు, శవం మాకు అప్పు చెప్తారు, వెళ్ళిపోతారు, మాకు కొంత డబ్బులు ఇస్తారు, మేము సగం కాలిన దాకా ఉంచుతాం శవాన్ని, తర్వాత తీసి అవతల పడేస్తాం అన్నారు. మరి ఎట్లా పూర్తిగా కాలకపోతే ఎట్లా అని అంటే, సగం కాలితేనే పుణ్యం వస్తుంది, పూర్తిగా కాలితే రాదు అన్నాడు ఆయన. అరే మరి వాళ్ళు ఏమనరా ఇచ్చిన వాళ్ళు అని అంటే, ఏమనరు, ఆ శవాన్ని అవసరమైతే మేమే తింటాం అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓ అఘోరియా ఇతను అని నాకు. ఇంకోటి ఏంటంటే, కొంత శవాలను ఇచ్చినప్పుడు ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు, ఈ అఘోరీలకి ఇచ్చి చూడలేరు, ఇక కాల్చడం, నదిలో పడేయటం ఇవన్నీ చూడలేరు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ శవాలని తీసుకొని
వాళ్ళు ఉండే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఈ అమావాస్య టైంలో కానీ పౌర్ణమి టైంలో కానీ ఆ శవాల మీద కూర్చొని ధ్యానం చేస్తారు. ఇది 2006 సంవత్సరంలో ఇండియా టీవీ వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ వీడియోలు మీకు నెట్లో కనపడతాయి, చూసుకోండి. శవం మీద కూర్చొని వాళ్ళు పూజ చేసే విధానం మనకి వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశారు. అలా పౌర్ణమి అమావాస్యలు వాళ్ళకి చాలా పవిత్రం కాబట్టి ఆ రోజుల్లో ఇట్లాంటివి ఎక్కువ చేస్తారు. కనుక ఈ అఘోరీలు వారణాసి కేంద్రంగా మనం చూస్తుంటే ఆ రోడ్ల మీద కూడా కనిపిస్తుంటారు మనకి. ఈ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర కూడా మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు చేసే పనులు కానీ వాళ్ళ వేషాలు కానీ ఈనాటికి పనికొచ్చేవి కావు. చాలా అనాగరికమైనవి, అశ్లీలమైనవి, ఆటవికమైనవి. అది మనం గుర్తించాల్సింది. వాళ్ళ నిత్య జీవితంలో ఇవన్నీ కామన్. వాళ్ళకి ఇవన్నీ బా మంచివే అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి శివారాధన ముఖ్యం. శివుడు అన్నిటికీ అభేదం చెప్పాడు కాబట్టి దేని మీద భేదం పాటించకూడదు అని వాళ్ళు భక్తితో ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ తప్పు అనుకోరు. కానీ నాగరికులైనటువంటి వాళ్ళు ఈ కాలంలో ఇంత టెక్నాలజీ, ఇంత సైన్స్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి సమాజంలో వాళ్ళకి మనకి అనాగరికంగా అనిపిస్తాయి. మొట్టమొదటి అశ్లీలత కనిపిస్తుంది వాళ్ళలో. ఏమిటి అశ్లీలత? వాళ్ళు దిగంబరులుగా కనిపిస్తుంటారు, లేదా ఒక చిన్న గుడ్డ కట్టుకుంటారు అంతే. మిగతా ఒళ్ళంతా కూడా దిగంబరంగానే వాళ్ళు ఉంటుంది. ఈ రోజుల్లో కూడా ఈ అశ్లీలత అనేటువంటిది అది తప్పు అనుకోవట్లేదు వాళ్ళు. రెండోది హెయిర్ కట్, జుట్టు కత్తిరించుకోవడం వాళ్ళ నిషేధం. అలాగే వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఎందుకంటే వాళ్ళ జీవితంలో అన్నీ తింటారు కాబట్టి, వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అనేది ఉండదు కాబట్టి అన్నీ తింటారు కాబట్టి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ గనక ఏమన్నా వస్తే వెళ్ళి ఆ శ్మశానాల్లో బూడిదని నీళ్ళలో కలుపుకొని తాగుతారు. ఇది ఆటవికత కాకపోతే ఏమిటి? తర్వాత మనుషుల మాంసాన్ని తినటం, చచ్చిపోయిన శవాలను తినటం ఆటవికత కాకపోతే ఏమంటాం మనం దాన్ని? ఈ రోజుల్లో కూడా ప్రపంచం అంతటా కూడా నిషేధించారు. నరమాంస భక్షణని ప్రపంచ దేశాలన్నీ నిషేధించినాయి. అలాంటిది శవమాంస భక్షణ వీళ్ళు చేస్తారు. ఇక శివుడే ప్రతి దాంట్లోనూ శివుడు ఉన్నాడు అనుకోవటం వాళ్ళలో ఉన్న జ్ఞానం. ఇక పదార్థ జ్ఞానం కానీ ఆ పదార్థాలు ప్రతి పదార్థంలో అణువులతో నిర్మితమైనటువంటి ఉంటాయని చెప్పి అనుకోవటం కానీ, ఈ పదార్థానికి ఈ లక్షణాలు ఉంటాయి అనుకోవటం కానీ బొత్తిగా వాళ్ళు ఒప్పుకోరు. ప్రతిదీ శివుడే, అదొక్కటే వాళ్ళకి తెలిసింది. ఇక ఒంటి నిండా ఆ శ్మశానంలో ఉన్న బూడిదని రాసుకోవటం, ఒళ్ళంతా రాసుకుంటారు ప్రతిరోజు. ఆ బూడిద రాసుకుంటారు. అప్పుడు హరిశ్చంద్ర ఘాట్లో తగలబెట్టేది ఎందుకంటే బూడిద కోసమే అసలు. ఆ శవాలను తగలబెట్టిన తర్వాత ఆ బూడిదని భద్రపరుచుకుంటారు వాళ్ళు, అదే రాసుకుంటుంటారు రోజుగా. సో అదొక మూఢత్వం వాళ్ళకి. అదే బూడిద రాసుకుంటేనే అతను అఘోరి, లేకపోతే కాడు. కనుక అట్లాంటి ఆచారాలను వాళ్ళు పాటిస్తున్నారు. అంతేకాదు శవం మీద కూర్చొని ధ్యానాలు చేయటం, యోగా ముద్రలు వహించడం ఇవన్నీ కూడా ఎటువంటి మనస్తత్వానికి గుర్తులు? ఒక శవము ఉంటే దాన్ని ఎంత అసహించుకుంటాం. చచ్చిపోయిన ఒక వ్యక్తి 6 గంటల తర్వాత నుంచి కుళ్ళిపోవటం మొదలు పెడతాడు. 6 గంటల లోపే అది కొంచెం తట్టుకోవచ్చు, కానీ ఆ తర్వాత నుంచి వాసన వచ్చేస్తుంది. అతని లోపల అవయవాలన్నీ కూడా కుళ్ళిపోతుంటాయి, పురుగులు వస్తూ ఉంటాయి. అటువంటి శవం మీద కూర్చొని ధ్యానం చేయటం ఏమిటి? మనకి ఎంత అసహ్యంగా ఉంటుంది చూడటానికి, అసలు అనాగరికంగా ఉంటుంది కదా అదంతా కూడా. ఇకపోతే శవాలతో సంభోగం చేయటం, స్త్రీ శవాలతో సంభోగాలు చేయటం ఏమిటి అసలు? వినటానికి కూడా ఎంత కంపరం వస్తుంది, ఎంత జుగుప్స కలుగుద్ది. అంతేకాదు ఈ అమాయక జనం వాళ్ళ దగ్గర ఎన్నో మహిమలు ఉన్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయని నమ్ముతుంటారు. వాళ్ళకి ఆ లేని శక్తుల్ని ఆపాదించి వాళ్ళకి ఏదైనా ఆపదలు వస్తే ఆయన దగ్గరికి పోయి, ఆ అఘోరి దగ్గరికి పోయి సలహాలు అడుగుతారు. అలాగే వాళ్ళకి ఏమైనా రోగాలు తగ్గకపోతుంటే ఎవరో చేతపడి చేశారు, ఎవరో మందు పెట్టారు అని నమ్ముకొని వాళ్ళ దగ్గరికి పోయి ఈ మంత్రాలు వేయించుకోవటం, ఈ చేతబడులకి విడుపులు చేయించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఉనికి ఇంకా కాపాడబడుతూ ఉంది అంటే జనం కారణం, అమాయక జనం కారణం, అజ్ఞానపు జనం కారణం. వాళ్ళని ఎక్కడ లేని పొగడ్తలు పొగుడుతూ ఉంటారు, వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళి డబ్బులు ఇస్తూ ఉంటారు. అంతేకాదు నిజానికి ఈవేళ అఘోరీల్ని మనం సహిస్తున్నాము అంటే అఘోరీలు చేసే పనులన్నీ కూడా చట్టవిరుద్ధమైనటువంటి అంశాలు, చాలా చట్టవిరుద్ధమైన అంశాలు వాళ్ళల్లో మనకు కనిపిస్తాయి. ఒకటి అశ్లీలంగా అంటే నేకెడ్గా అంటే నగ్నంగా కనిపించడం అనేది కూడా
యాంటీ అబ్సీనిటీ లా ప్రకారం నేరం. రెండోది మన నరబలి అంటే నరమాంసం తినటం అనేటువంటిది చట్టవిరుద్ధం. ఇకపోతే ఒంటి నిండా బూడిద రాసుకొని నగ్నంగా తిరగటం చట్టవిరుద్ధం. తర్వాత ఒక శవాన్ని తీసుకెళ్ళి, నిజానికి శవానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చనిపోయిన తర్వాత కూడా శవాన్ని మర్యాదగా గౌరవపూర్వకంగా అంత్యక్రియలు చేయడం అనేటువంటిది ఈవేళ చట్టాలు కూడా చెప్తున్నటువంటి మాట. అటువంటి శవాలను తీసుకుపోయి వాటి మీద కూర్చొని పూజలు చేసి వాటిని అవమానించడం అనేటువంటిది తప్పు కాదా? అట్లాంటివి వీళ్ళు చేస్తున్నవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అందులో ఇంకొక పెద్ద తప్పు ఒకటి ఏంటంటే, ఈవేళ భారతదేశ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను నిషేధించారు. బంగు లాంటివి, తర్వాత గంజాయి లాంటివి, నార్కోటిక్ డ్రగ్స్, వీటన్నిటిని నిషేధించారు. కానీ వీళ్ళు అఘోరీలు విపరీతంగా బంగు తాగుతారు, విపరీతంగా గంజాయి తింటుంటారు. వాళ్ళకి చట్టాలు ఎందుకు వర్తించవు? వాళ్ళని ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోదు? కారణం మతం. అఘోరీలు గొప్ప శక్తి గల వాళ్ళని నమ్మటం, అఘోరీల్లో లేని శక్తులను ఆపాదించి వాళ్ళంటే భయపడటం. అలాగే మీరు కుంభమేళా చూస్తున్నారు. ఇప్పుడు ఈ కుంభమేళాలో మీరు అప్పుడప్పుడు ఈ అఘోరీల డ్యాన్సులు వేస్తారు, మీరు చూడండి. నగ్న సాధువులు వేస్తారు, అఘోరీలు కూడా వేస్తారు. ఈ అఘోరీలుని గుర్తించడానికి వాళ్ళకి కొంచెం మొల మీద గుడ్డ ఉంటుంది, ఆ నగ్న సాధువులకు అది కూడా ఉంటుంది. మీరు ఆ తేడా తెలుసుకోవచ్చు. ఈ అఘోరీలు ఆ డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఒంటి మీద బూడిద చల్లుతుంటారు అందరికీ. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే శ్మశాన హోలీ. హోలీలో రంగులు చల్లుతారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు చల్లి ఆనందిస్తారు కదా. వీళ్ళు ఈ శ్మశాన బూడిదతో, శవాలను కాల్చినటువంటి బూడిదతో చల్లుతారు. దాన్ని శ్మశాన హోలీ అని పిలుస్తారు. మాసన్ హోలీ అని కూడా అంటారు వాళ్ళ అలా అక్కడ భాషలో. మాసన్ అంటే శ్మశానం అనమాట. మాసన్ హోలీ అని చల్లుతారు. చల్లి తాండవ నృత్యాలు చేస్తారు. తాండవ నృత్యాలు అంటే మీ అందరికీ పేరు వినుంటారు. శివతాండవం, శివుడు చేసే నృత్యాన్ని శివతాండవం అంటారు. ఈ తాండవ అంటే ఏమిటి అని అంటే, నాట్యశాస్త్రానికి నృత్యశాస్త్రానికి పితామహుడు భరతుడు. ఆయన మొట్టమొదట నాట్యశాస్త్రం రాస్తాడు. ఆయన దాంట్లో కూడా ఈ తాండవ నృత్యం ఉంటుంది. తాండవ అనే అతను, ఆ తండు అనేటువంటి ఒక ముని ఈ తాండవాన్ని తీసుకొచ్చాడని చెప్పి అంటారు. ఈ తండు అనే ముని భరతుడి కంటే ముందున్నాడని కూడా అంటారు. అతడు శైవుడు కాబట్టి శివుడు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకొని ఒక డ్యాన్స్ ప్రక్రియని కనిపెట్టాడు ఆయన. దాన్నే తాండవ నృత్యం అంటారు. మీకు నటరాజ విగ్రహాలు చూసి ఉంటారు మీరు. ఆ నటరాజ విగ్రహంలో శివుడు తాండవ నృత్యం చేస్తుంటాడు. మీకు చిదంబరంలో ఉండేటువంటి దేవుడినే నటరాజు అంటారు. ఆ నటరాజు విగ్రహాలు తాండవ నృత్యం చేస్తూ ఉంటాయి. అదిగో అలాంటి నృత్యం ఈ అఘోరీలు చేస్తుంటారు. కనుక ఈ శవాల బూడిదని చల్లుతూ, జనం మీద చల్లుతూ, వాళ్ళు చల్లుకుంటూ, విపరీతంగా ఆకాశంలోకి చల్లుతూ, భయంకరమైన ఆకారాలతో ఆ నృత్యాలు చేయటం అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి నృత్యాలు ఈవేళ వల్గారిటీని పెంపొందిస్తాయి. అదే నృత్యం మనకు బయట ఎవరిని చేస్తుంటే మనం తిడతాం అలాంటి వాళ్ళని. కానీ వాళ్ళు చేస్తుంటే మాత్రం భక్తితో జనం నమస్కరిస్తారు అక్కడ. ఇది మనం ఈ కుంభమేళాలో చూస్తుంటాం. మీరు జాగ్రత్తగా ఆ వీడియోలు చూడండి, మీకు అవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇది ఇంత అశ్లీలత మనకు కనిపిస్తూ ఉంటే ఏం చేయలేకపోతున్నాం? ఎందుకని? ఏ ప్రభుత్వాలు ఎందుకు చేయటం లేదు? ముఖ్యంగా అశ్లీలత తీసుకుందాం, దిగంబరత్వం తీసుకుందాం. మనకి దిగంబరత్వం అనేటువంటిది ఒకప్పుడు ఎప్పుడో బట్టలంటే కట్టుకోవటం తెలియని రోజుల్లో దిగంబరత్వం ఉంటే ఉండొచ్చు. ఆ తర్వాత కూడా బట్టలు లేని వాళ్ళు చిన్న చిన్న చినిగిపోయిన గుడ్డలు కట్టుకొని తిరిగితే ఉండొచ్చు. కానీ అసలు అన్ని సౌకర్యాలు ఉన్నా, బట్టలు వచ్చే ఏర్పాట్లు ఉన్నా, అన్నీ ఉన్నా కానీ ఆ బట్టలను వదిలేసి భక్తి పేరుతో దిగంబరత్వాన్ని స్వీకరించేటువంటి మత శాఖలు మనకు కొన్ని ఉన్నాయి. జైనుల్లో దిగంబర జైనులు మీ అందరికీ తెలుసు. శ్వేతాంబర్లు, దిగంబర్లు, తెల్లని బట్టలు కట్టుకునే వాళ్ళు ఉంటారు, ఏ బట్టలు లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళు అప్పుడప్పుడు మనకు అక్కడక్కడ పర్యటనలు చేస్తూ ఉంటారు మన దేశంలో. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తిరుగుతూ రోడ్ల మీద దిగంబరంగా పర్యటిస్తూ ఉంటారు. ఇవి దిగంబరంగా ఆ స్వాములు వస్తూ ఉంటే వాళ్ళ పక్కన మళ్ళీ శ్వేతాంబరులు ఉంటారు, తెల్లని బట్టలు వేసుకొని, మార్వాడి సేట్లు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారులు వాళ్ళ వెనక నడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి సపోర్ట్ అనమాట వీళ్ళంతా. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇక నగ్న సాధువులు ఉన్నారు, వీళ్ళని నాగ సాధువులు అని పిలుస్తాం మనం. నగ్న సాధువులు వీళ్ళు కూడా పూర్తి నగ్నంగా ఉంటారు వీళ్ళు. మరి అఘోరీలు వీళ్ళు దాదాపు నగ్నమే కానీ
ఒక టవల్ లాంటిది కట్టుకొని ఉంటారు, చిన్న టవల్ లాంటిది అంతే, నాప్కిన్ లాంటిది అంతే. అది వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు. వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటాం, అసభ్యం అనిపించదా ఈ రోజుల్లో? ఎవరికైనా సరే అనిపిస్తుంది. కానీ భక్తి వాటికి ఉంది కాబట్టి, భక్తి అనే ముసుగోటి వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళని క్షమించి వదిలేస్తున్నారు జనం. ప్రభుత్వాలు ఏవైనా సరే క్షమించి వదిలేస్తున్నారు, ఏం చేయలేక. 2016 ఆగస్టు 26న ఒక సంఘటన జరిగింది. హర్యానా అసెంబ్లీలో, శాసనసభలో ఒక నగ్న జైన ముని నగ్న దేహంతో వచ్చి ప్రసంగించాడు అసెంబ్లీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి. ఇది వినటానికి విచిత్రంగా ఉంటది, కానీ నిజం ఇది. అతని పేరు తరుణ్ సాగర్, ఆ జైన ముని. ఆయన ఎమ్మెల్యేలను ఉద్దేశించి, అక్కడ స్పీకర్ ఒక పక్కన ఉంటే ఈయన ఒక పక్కన కూర్చొని ఉద్దేశించి, మీరు ఇదిగో ప్రజల సమస్యలను ఎట్లా పరిష్కరించండి, వాళ్ళకి ఆ ప్రచారం చేయండి, మత ప్రచారం చేయండి, వాళ్ళలో సదాచారాన్ని ఈ విధంగా తీసుకురండి అని, ప్రజల సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దాని మీద ఆయన ఉపన్యాసం ఇచ్చాడు. ప్రపంచం అంతా విస్తుపోయింది. మీకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నగ్న సాధువులను దర్శించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం వీడియోలు చూసాం, ఫోటోలు చూసాం, మనకు అందరికీ తెలిసింది. ఇప్పటికీ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా. అంతేకాదు, ఒక గొప్ప శాస్త్రవేత్త అని పేరు పొందినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి సాంకేతిక విజ్ఞానాన్ని అందించాడు ఆయన భారతదేశానికి. అటువంటి గొప్ప భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి అబ్దుల్ కలాం 2006 సంవత్సరంలో ఒక నగ్న జైన ముని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఫోటోలు ఉంటాయి చూడండి నేను నెట్లో. అంత పెద్ద శాస్త్రవేత్త. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి మనకి? జనం అనుకోరా? అమాయక జనం ఏమనుకుంటారు? అంతవారు అట్లాయను మనమనగే ఎంతవారము అనుకోరా? వాళ్ళందరూ అలా చేస్తుంటే మనదేముంది? వాళ్ళంతా శాస్త్రవేత్తలు, చదువుకున్న వాళ్ళు, ప్రజల్ని పాలించేవాళ్ళు, మరి రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, వాళ్ళంతా అటు చేస్తుంటే మనదేముంది అని అనరా? మరి అశ్లీలత గురించి మన దేశంలో చట్టాలు ఉన్నాయి. సినిమాల్లో అశ్లీలత కనిపిస్తుంది, ఆడవాళ్ళని అశ్లీలంగా చిత్రించడం, అశ్లీల సంభాషణలు వినిపించటం, నర్మగర్భంగా సెక్స్ గురించి చెప్పటం వాళ్ళ నోటితో, తర్వాత పత్రికల్లో అశ్లీలత రాతలు రాయటం, వీడియోల్లో అశ్లీల వీడియోలు, పోర్నోగ్రఫీ, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇప్పుడు విచ్చలవిడిగా ఉన్నాయి, ఇవన్నీ లభిస్తున్నాయి మనకి. ఇవన్నీ తప్పు, వీటిని తొలగించాలి, వీటిని నిషేధించాలని ఉద్యమాలు వచ్చినాయి, మహిళా సంఘాలు విజృంభించినాయి, అశ్లీలత ప్రతిఘటన వేదికలు కూడా వచ్చినాయి. కానీ మతపరమైనటువంటి అశ్లీలతలు తొలగాలని చెప్పి, అది న్యూసెన్స్ అని చెప్పి, అది వల్గారిటీ అని చెప్పి, దానికి వ్యతిరేకంగా ఎక్కడా ఉద్యమాలు రాలేదు, ఎవ్వరూ నోరు విప్పలేదు. గుళ్ళ మీద బూదు బొమ్మలు ఉంటాయి, అయినా వెళ్ళి ఆ గుళ్ళ చుట్టూ తిరిగే గుళ్ళో దేవుడికి దండం పెట్టి వస్తున్నారు. మరి కవుల రచనల్లో బూదు కావ్యాలు ఉన్నాయి. అది చాలా ప్రముఖమైనటువంటి వాళ్ళు రాసిన కావ్యాల్లో బూదు విచ్చలవిడి శృంగారం ఉంది. సముఖం వెంకటాప్రాయుడు రాసినటువంటి అహల్య సంక్రందనం కావ్యం కానీ, లేకపోతే తారా శశాంకం కానీ, మరి ఇట్లాంటివి తీసుకొని ముద్దుపళ్ళని రాసినటువంటి రాధికా సాంత్వనం కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తే పరమ బ్లూ ఫిల్మ్స్ లాగా మనకు కనిపిస్తాయి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి, వాటి మీద ఎక్కడ నిషేధం లేదు. అలాగే ఈ సాధువులు అశ్లీలత కనిపిస్తున్న వాళ్ళ మీద ఎవరు పట్టించుకోరు. ఇలాంటివన్నీ సహిస్తుంది భారతదేశం. ఇవేవి వాళ్ళ దృష్టిలో అనాగరికం కావు. కనుక ఎందుకు ఇట్లా సహిస్తుంది అన్నప్పుడు దానికి చట్టాలు ఏమి లేవా? చట్టాలకేమి బ్రిటిష్ వాళ్ళ టైంలోనే చట్టాలు ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్లోనే 1860లో వచ్చినటువంటి ఇండియన్ పీనల్ కోడ్లోనే అశ్లీలత వ్యతిరేక సెక్షన్స్ ఉన్నాయి. మీరు ఐపీసీలో 292, 293, 294 ఈ 3 కనుక తీసుకున్నట్లయితే అందులో ఇవి కనిపిస్తాయి, అశ్లీలత వ్యతిరేకంగా కనిపిస్తాయి. అందులో ఈ అశ్లీల పుస్తకాలు ముద్రించడం, కరపత్రాలు ముద్రించడం, ప్రకటనలు వేయటం అశ్లీలమని 292వ సెక్షన్ చెప్తూ ఉంటే, అశ్లీల పుస్తకాలని అమ్మటం లేదా సెక్స్ కోసం, లేదా అది మన మంత్రశక్తితో ఇతరులను వశపరచుకోవటం లాంటివి, ఇవన్నీ కూడా దీనికి ఎందుకే వస్తాయని 293వ సెక్షన్ చెప్తుంది. ఇక 294 ఏం చెప్తుందంటే, అశ్లీలమైనటువంటి వాటిని చర్యారూపంలో ప్రదర్శించడం కానీ, అశ్లీల పాటలు పాడటం కానీ, బహిరంగ స్థలాల్లో అశ్లీలంగా కనిపించడం కానీ నేరం అని చెప్తోంది ఐపీసీ సెక్షన్ 294. కానీ
ఎప్పుడైనా అలాంటిది జరిగిందా? దీన్ని అమలు చేయడం జరిగిందా? సరే, ఐపీసీ అంటే ఇప్పుడు లేదనుకుందాం. ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చినాయి కదా, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఇవన్నీ వచ్చినాయి కదా. ఈ వీటిల్లో భారతీయ న్యాయ సంహిత తీసుకున్నట్లయితే సెక్షన్ 296 తీసుకున్నట్లయితే అది బహిరంగంగా అశ్లీలతని ప్రదర్శించటం కానీ, అశ్లీల చర్యలకు పాల్పడటం కానీ నిషిద్ధం అని చెప్పి ఆ సెక్షన్ చెప్తుంది. అలాగే అశ్లీలమైన పాటలు పాడటం కానీ, అశ్లీలతని మాటల్లో చెప్పటం కానీ నిషిద్ధం అని చెప్తోంది. కానీ ఇప్పుడు ఇది జరుగుతుందంతా ఈ అశ్లీలతని ఎందుకు సహిస్తున్నారు? ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? అంటే ఇది అశ్లీలత కాదా అసలు వాళ్ళ దృష్టిలో? భక్త్యా? అది వాళ్ళు అలాగే అనుకోవాలనిపిస్తుంది. అలాగే అనుకుంటున్నారేమో అనిపిస్తుంది మనకి ఇప్పుడు. అసలు అశ్లీలత అంటే ఏమిటి అన్నప్పుడు దానికి కూడా ఒక నిర్వచనం ఇచ్చింది అది. ఆ నిర్వచనాల్లో ఒకటి ఏంటంటే, విలువలు లేనటువంటి మెటీరియల్ ఏదైనా సరే అది అశ్లీలమే అన్నారు వాళ్ళు నిర్వచనంలో. సో మరి శాస్త్రీయ విలువలు లేనివి అంటే అన్సైంటిఫిక్ గా ఉండేటువంటివి కూడా అశ్లీలమే అన్నారు. మరి అఘోరీలు చేస్తున్నటువంటి దాంట్లో ఎన్ని అన్సైంటిఫిక్ లేవు? వాళ్ళన్నీ అన్సైంటిఫిక్ గానే ఉంటున్నారు కదా. మరి అది అశ్లీలం కాదా? ఈ చట్టం కింద వాళ్ళని అమలు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదా? ఎందుకు చేయట్లేదు? భక్తి, మతం, అది హిందూయిజంలో ఒక భాగం అని అనుకోవటం, ఇదంతా కూడా ఇంతకు తప్ప దానికి మనకి సమాధానం దొరకదు. ఎప్పుడైనా మరి కోర్టులు దీని గురించి ఏమన్నా మాట్లాడినా పోని అంటే మనకు అలాంటివి కనిపించవు. కానీ ఒక సంఘటన గురించి మీకు చెప్తాను నేను. మనకి ఆనంద మార్గ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది, ఇప్పటికీ ఉంది, నామమాత్రంగా ఉంది, పెద్ద దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. 1955లో దాన్ని బీహార్లో ఒక ఆయన స్థాపించాడు. ఆ తర్వాత అది బెంగాల్కి, ఇతర రాష్ట్రాల్లో కొంతమంది కూడా, మన హైదరాబాద్లో కూడా విస్తరించింది అది ఒకప్పుడు. వాళ్ళు 1967 తర్వాత తాండవ నృత్యం అనే దాన్ని ఒకదాన్ని పెట్టుకున్నారు వాళ్ళ కల్ట్లో, వాళ్ళ శాఖలో, మత శాఖలో. అప్పటి వరకు లేదు కానీ అది పెట్టుకున్నారు. ఆ తాండవ నృత్యం అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టుగా శివతాండవం, శివుడి నృత్యాన్ని శివతాండవం అంటాం దాన్ని అని చెప్పుకున్నాం కదా. శివుడు, ఇది కూడా శివశాఖే. ఆనంద మార్గ కూడా శైవ మతానికి సంబంధించిన శాఖే. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ తాండవ నృత్యంలో పుర్రెలు, శూలాలు, చేతిలో పుర్రెలు ధరిస్తారు, మెడలో పుర్రెలు వేసుకుంటారు, చేతిలో శూలాలు పెట్టుకుంటారు, బహిరంగంగా రోడ్ల మీద డ్యాన్స్లు వేస్తుంటారు ఒకానొక ఉత్సవ సమయంలో. ఒకసారి ఆ విధంగా డ్యాన్స్ చేస్తూ ఉంటే మన పశ్చిమ బెంగాల్లో, వీళ్ళ హెడ్ ఆఫీసు పశ్చిమ బెంగాల్లోనే ఉంటుంది, పురూలియా అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు సిపిఎం ప్రభుత్వం 1983, జ్యోతి బస్ ప్రభుత్వం, వాళ్ళు ఏం చేశారంటే ఇది అశ్లీలంగా ఉంది, వీళ్ళ డ్యాన్సు జనాన్ని రెచ్చగొడుతుంది, జనానికి ఒక అబ్సీనిటీని అంటే అశ్లీలతని పెంచి పోషిస్తోంది, సో దీన్ని మేము ఆపుతున్నామని 144 సెక్షన్ పెట్టి దాన్ని జరగకుండా చేశారు. చేస్తున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా కోర్టుకు వెళ్ళారు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు. ఆ సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, మీరు ఈ నాట్యం మీ మత శాఖలో కంపల్సరీయా అని అడిగింది. అవును కంపల్సరీ, మేము ఇది చేస్తాం, ఇది శివభక్తికి సంబంధించింది, మాది శైవ శాఖ కాబట్టి మేము చేస్తాం అన్నారు. ఎందుకంటే ప్రతి మతానికి కొన్ని ఉన్నాయి, వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. నాగ సాధువులు ఎన్ని ఉదహరించారు అప్పుడు. చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు 1955లో ఈ ఆనంద మార్గను స్థాపించినప్పుడు ఈ తాండవ నృత్యం అనే దాన్ని మీరు పెట్టుకోలేదు, మీ మత శాఖకు సంబంధించిన ఆచారంగా పెట్టుకోలేదు. తర్వాత 13 ఏళ్ల తర్వాతనో 12 ఏళ్ల తర్వాతనో పెట్టుకున్నారు. కాబట్టి ఇది కృత్రిమంగా మీరు తర్వాత తెచ్చుకున్నది కాబట్టి ఇది సరైంది కాదు, కాబట్టి ఇది చెల్లదు. ఈ పుర్రెలతో శూలాలతో డ్యాన్సులు వేయటం అనేటువంటిది సామాజిక వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టు 2004లో మార్చి 12న తీర్పిచ్చింది. అది ఆ తర్వాత ఆనంద మార్గం అప్పటికే బలహీనమై పడిపోయింది, ఆనంద మార్గం అనేటువంటిది. తర్వాత ఇంకొకటి ఏం జరిగిందంటే, ఇది బలహీన పట్టడానికి ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా దేశం నుంచి ఈ పురూలియా ప్రాంతంలో అక్రమ ఆయుధాలు సరఫరా అవుతున్నాయి ఆ ప్రాంతానికి అనేటువంటిది గూఢచారులు కనిపెట్టి తెలియజేయటం, అది బయటకు రావడంతో అమ్మ వీళ్ళు విదేశీయులకి ఆయుధాలు సరఫరా చేయడంలో వీళ్ళు కీలక పాత్ర వహిస్తున్నారు, ఇది ఒక మాఫియా కేంద్రంగా మారిందని చెప్పి గుర్తించిన తర్వాత దానికి విలువ తగ్గిపోయింది, దాని గురించి అందరూ మాట్లాడుకోవటం మానేశారు. అంతేకాదు దానికి 1-2 సంవత్సరాలకు ముందు ఏమైందంటే, ఈ ఆనంద మార్గంలో పనిచేస్తున్నటువంటి భక్తులని ఒక 12 మందిని చంపేశారు. దాని విచారణలో వాళ్లే చేశారు, ఆ సంఘం వాళ్లే చేశారనేటువంటిది తెలియవచ్చింది.
అప్పటి నుంచి కూడా దానికి అట్రాక్షన్ తగ్గిపోయింది. అది ఆగిపోయింది అనుకోండి. సరే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, పుర్రెలు చేతిలో పట్టుకుని, సూలాలు పట్టుకుని డాన్సులు వేయటం అనేటువంటిది, ఆ ఆనంద్ మార్గ్ అనేటువంటిది చేసినప్పుడు సుప్రీంకోర్టు అభ్యంతరం తెలియజేసింది. మరి ఆ తర్వాత ఎవరు కూడా దాన్ని బేస్ చేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఎవరు కూడా ఇతర మత శాఖల మీద, ఈ అఘోరీల మీద గాని, నగ్న సాధువుల మీద గాని, లేకపోతే ఇంకా దిగంబర జైనుల మీద గాని, ఇట్లాంటి వాటి మీద కోర్టులకు వెళ్ళలేదు. వెళ్ళినా వాటిని ముందుకు రానివ్వలేదు. అవి అంతటితో ఆగిపోయినాయి. సో, ఈ విధంగా ఈ దేశంలో ప్రశ్నించే తత్వాన్ని అడ్డగించటం, ఎవరైనా సరే ఇది తప్పు కదా అంటే వాళ్ళ నోరు మూయించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ అఘోరీ సంప్రదాయం కూడా అలాంటిదే. ఈ కాలానికి మనిషికి అనాగరికతను నేర్పేటువంటి ఒక సంప్రదాయం ఇది. ఒక మూఢత్వాన్ని, ఒక అనాచారాల్ని, ఎప్పుడూ లేనటువంటి ఒక దురాచారాన్ని, దుష్ట ఆలోచనల్ని ఎక్కించేటువంటి ఒక సంప్రదాయంగా ఈ అఘోరీ సంప్రదాయం ఉంది. కాబట్టి ఈనాడున్నటువంటి ప్రజాస్వామిక విలువలకు కానీ, ఈనాడు అందరూ సమానంగా జీవించేటువంటి రాజ్యాంగ విలువలకు కానీ, ఏదైతే నాగరిక సమాజం అనుకుంటున్నాం, ఈ నాగరిక సమాజం అనుసరించేటువంటి వాటికి కానీ ఇది వ్యతిరేకం. భక్తి అనేటువంటి ముసుగులో, మతం అనే ముసుగులో ఇది కొనసాగటం అనేటువంటిది అందరూ గ్రహించాల్సిన విషయం అనేటువంటిది చెప్తూ ఇంతటితో విరమిస్తున్నాను.